ఓకే, ఈ ఈ ఈ టాపిక్ ప్రత్యేక యవనస్తులకు మాత్రమే కాదు, తల్లిదండ్రులంగా మనము మన పిల్లలకి జీవిత భాగస్వామిని ఎంచుకున్నప్పుడు ఎలాంటి ఎలాంటి ప్రమాణాలు మనం పాటించాలి, లేకపోతే ఎటువంటి స్టెప్స్ మనం వేయాలి అనేది చూస్తున్నాం. సో ఈ టాపిక్ పేరు ఏంటంటే జీవిత భాగస్వామిని ఎంచుకునుట, చూజింగ్ ఏ లైఫ్ పార్ట్నర్. బ్యూటిఫుల్ కనబడుతుంది కదా అది ఇది అది యూనియన్ చాపల్ అది అదే అంటే ఒకసారి మేము దిస్ ఇస్ దస్పల్ హోటల్ ఆఫ్ కోర్స్, ఇది రిసెప్షన్, ఇది ఒకటి పెళ్ళి యూనియన్ చాపల్ అయింది, 2 వెళ్ళి. ఈ అమ్మాయి పేరు లిజా. ఈ అమ్మాయికి ఇంకొక అక్క ఉంది మోనా, ఇద్దరు ట్విన్స్, మోనా లిజా ఇద్దరు కూడానే. సో అద్భుతమైన అమ్మాయిలు ఇద్దరు కూడానే. వాళ్ళిద్దరూ వాళ్ళ ఫాదరు నేవల్ క్యాప్టెను, ఒరియా ఫ్యామిలీ వాళ్ళు. ఈ అమ్మాయి వాళ్ళ అక్క ఇద్దరు కూడా కోయంబత్తూరు, అదే మన ఏం కాలేజ్ అది, కారుణ్య ఇన్స్టిట్యూట్లో వాళ్ళు బీటెక్ చేస్తారు, ఆంధ్ర యూనివర్సిటీలో ఎంటెక్ చేస్తారు వాళ్ళిద్దరు కూడా. వారి జీవిత భాగస్వామి ఇద్దరు అక్క చెల్లి, ఈ అమ్మాయి చెల్లి, వాళ్ళిద్దరు కూడా వాళ్ళ జీవిత భాగస్వాములు ఎంచుకోవడంలో వాళ్ళు పాటించిన ప్రమాణాలు చూసినప్పుడు, తల్లిదండ్రులు వాళ్ళని గైడ్ చేసిన విధానం చూసినప్పుడు అద్భుతం అనిపించింది నాకు. అంటే మనం ఒరియావాడే ఉండాలి, మనోడే ఉండాలి, అదేం పట్టించుకోలేదు ఆయన. ఎంత చక్కగా ఒక ఇద్దరు గాడ్లీ హస్బెండ్స్ని కనుక్కోవడానికి ఇద్దరు కూతురికి ఎంత అద్భుతంగా వాళ్ళు సాయం చేశారు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్తున్న చర్చ్ పాస్టర్ అక్కడ, ఈ అమ్మాయి మైసూరులో ఉన్నది అప్పుడు, తన ఇన్ఫోసిస్లో ఏదో చేసేస్తాను. సో ఈ అమ్మాయి యొక్క చర్చ్ వెళ్తున్న పాస్టర్ అండ్ వాళ్ళు ఇద్దరు ఏంటంటే, ఈ అమ్మాయి వాళ్ళ అక్క కూడా ఇద్దరు కూడా సింగిల్గా ఉన్నప్పుడు కూడా చర్చ్ లైఫ్లో చాలా చక్కగా ఇన్వాల్వ్ అయ్యేవారు. నేను విన్నాను కిరణ్తో, ప్రశాంత్ అదే చెప్తున్నాను, తమ్ముడు ఏ అమ్మాయిని అబ్బాయి అయినా సరే, లేకపోతే ఏ వ్యక్తి అయినా సరే చర్చ్ లైఫ్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ లైఫ్లో యేసై ఇన్వాల్వ్ అవుతాడు, దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. అసలు చర్చ్ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వకుండా అలా దేవుడు పంపించారు ఇది పంపించారంటే పప్పులు ఉడకవు, డైరెక్ట్ మాట్లాడుతున్నాను నేను. ఓకే, యూ హ్యావ్ టు ఇన్వాల్వ్ ఇన్ ద చర్చ్ లైఫ్. యంగ్స్టర్స్ జాగ్రత్త వినండి, చర్చ్ లైఫ్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకుండా దేవుడు నీ లైఫ్లో అన్ని విషయాలు ఇన్వాల్వ్ అవ్వాలంటే అవ్వదు. ఎందుకంటే ఇట్స్ నాట్ అది సరైన పద్ధతి కాదు, అది ఇన్వాల్వ్ పద్ధతి కాదు, అన్యాయం అది. సో ఓకే, ఉదయం లంచ్ ముందు ఒక విషయం చెప్పాము, తల్లిదండ్రులతో మాట్లాడుతూ మగపిల్లల్ని గారాభంగా పెంచొద్దన్నాం, ఆడపిల్లలు మగపిల్లలకి పెంచొద్దన్నాం. వీళ్ళిద్దరూ జస్ట్ ట్విన్స్, ఒక తమ్ముడు ఉండి కానీ చిన్నప్పుడే అటు చనిపోయాడు. ఇద్దరు ఆడపిల్లలు, అన్నయ్య ఉండేవాడు, చిన్నప్పుడు మేడం బెంచ్ ఆడుకుంటూ మేడం బెంచ్ పడిపోయి చచ్చిపోయాడు ఇక్కడ వైజాగ్లోనే. వీళ్ళిద్దరూ తర్వాత పుట్టాడు ట్విన్స్. వీళ్ళిద్దరిని ఎలా పెంచాడంటే, ఇక డాల్ఫిన్ నోజ్ మీద ఉండేవారు, వాళ్ళ డాడీ సర్వీస్లో ఉంటాడు. బుల్లెట్ బైక్లు వేసుకొని కింద దిగేవారు, కింద దిగి అక్కడ నుంచి సిటీ బస్ పట్టుకొని ఆంధ్ర యూనివర్సిటీలో చేసేటాడు. కానీ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సబ్మిసివ్ వైఫ్స్ నౌ. ఇద్దరు కూడా ఆరెత్తి పెరిగినా కూడా ఇద్దరు కూడా వాళ్ళ భర్తలకి లోబడి ఉండే భార్యలుగా ఉన్నారు. సో పెంచుతారు తల్లిదండ్రులు, మగపిల్లలు లేనప్పుడు ఆడపిల్లలు అంత చేసుకోవాలి కాబట్టి అలా పెంచుతారు. కానీ అది ఎక్కడ కూడా మన పాత్రని తిరిగేసేయకూడదు, అది మన బహు జాగ్రత్తగా ఉండాలి. రైట్. సో చూసింగ్ ఎ లైఫ్ పార్ట్నర్ దగ్గరకు వచ్చేసరికి ఎలా జీవిత భాగస్వామిని ఎంచుకోవాలి, యవనస్తులుగా మీరు తీసుకోవాల్సిన కొన్ని ప్రమాణాలు ఏంటి, తర్వాత మీరు కొన్ని ప్రామాణికులు ఏంటి, లేకపోతే మీ తల్లిదండ్రులుగా మీరు ఏ విధంగా కొన్ని విషయాల్లో మీరు మార్చుకోవాల్సింది ఈ విషయాల్లోనే అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. మామూలుగా చూస్తే మన జీవితంలోనే యేసుక్రీస్తుని అంగీకరించడం అనేది మన జీవితంలో తీసుకున్న అతి ప్రాముఖ్యమైన నిర్ణయం, అంతేనా? యేసు ప్రభుని నీ సొంత రక్షణగా అంగీకరించడం అనేది అతి ప్రాముఖ్యమైన నిర్ణయం. దానికి మించిన నిర్ణయం ఇంకేమీ లేదు ఈ లోకంలో. రెండవ అతి ప్రాముఖ్యమైన నిర్ణయం ఏమిటంటే జీవిత భాగస్వామిని ఎంచుకోవడం. దీస్ ఆర్ 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. మొట్టమొదటి నీ సొంత రక్షణగా యేసుప్రభుని అంగీకరించాలి. చాలామంది అంతవరకు బాగానే ఉంటారు. జీవిత భాగస్వామిని ఎంచుకోవడం దగ్గరికి వచ్చేసరికి తప్పిపోతారు. దాని ఎఫెక్ట్ వాళ్ళు మొదలు తీసుకున్న నిర్ణయమే పడిపోతుంది.
క్లోజ్. నిర్ణయం ఉన్నది జీవిత భాగస్వామిని ఎంచుకునే నిర్ణయం. అది కేవలము మీ ఒక్క తరం కాదు, తరాలు 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 తరాల మీద దాని ప్రభావము పడుతుంది. సో బీ వెరీ కేర్ఫుల్ అండ్ ప్రేయర్ఫుల్. సో ఇక్కడ ఏముందంటే రైట్ పార్ట్నర్స్ విత్ ద రైట్ అండర్స్టాండింగ్ మేక్ రైట్ హోమ్ విచ్ రిజల్ట్స్ ఇన్ ద రైట్ సొసైటీ అండ్ ఎ రైట్ నేషన్. సరైన జీవిత భాగస్వామిని ఎంచుకోవడం, సరైన అవగాహనతో ఎంచుకోవడం ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది సరైన గృహాన్ని కడుతుంది, తద్వారా సరైన సమాజం కట్టబడుతుంది, సరైన సంఘం కట్టబడుతుంది, సరైన దేశము కట్టబడుతుంది. అంతా లింక్డ్ అన్ని కూడా, దిర్ ఆల్ లింక్ థింగ్స్. ఏది ఒక్కటి తెగిపోయిన క్లోజ్. రైట్. బైబిల్లో కొంతమంది బైబిల్ సర్చెస్ మనం చూస్తాం. మనం యాడము సర్చ్ ఫర్ ద లైఫ్ పార్ట్నర్, ఎక్కడ వేరే విధానం ఉంటుంది, ఈ రెండో విధానము వేరేగా ఉంటుంది. ఓకే. ఐజాక్ సర్చ్ ఫర్ ద లైఫ్ పార్ట్నర్ వేరుగా ఉంటుంది, యాడమ్స్ సర్చ్ ఫర్ ద లైఫ్ పార్ట్నర్ వేరుగా ఉంటుంది. యాడమ్కి ఎవరున్నారు ఎత్తుక్కోవడానికి? ఎవరు తీసుకొచ్చారు? రైట్. అంటే ఆదాము ఒంటరిగా ఉంటే మంచిది కాదని ఎవరు చూశారు? అదేవిధంగా యవనస్తులు జాగ్రత్త వినండి, అమ్మాయిలు అబ్బాయిలు, నువ్వు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు చూశాడు, కాబట్టి నువ్వు గాబరా పడిపోతావు. నువ్వు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుని కంటే దేవుళ్ళ ఫీల్ అయిపోయి మన తల్లిదండ్రులు ఉంటారు. రే వయసు దాటిపోతుందిరా అమ్మ, వయసు. అమ్మలు అక్కడ ఉంటారు పని పాటు లేని వాళ్ళు కొంతమంది. వాళ్ళ పని ఎప్పుడు కూడా ఏటోదినమ్మా ఇంకా ఉంచుకున్నావేంటి, వీళ్ళు చంపుతుంటే ఇలాగ పాపం వీళ్ళకి లోపల పెరిగిపోతుంటుంది, ఎలాగోలాగ సర్దిసుకుందాలే, నువ్వు మార్చేసుకోవచ్చిన తర్వాత చేసేసుకో పర్లేదు. ఏమో దేవుడు నీ ద్వారా కుటుంబాలు మార్చేస్తాడేమో. ఇలాంటి స్వచ్ఛమైన కాదు, పనికి మాలిన మిశ్రిత గాస్పల్ అందిస్తా అక్కడ మనం. రైట్. సో మొట్టమొదటి దగ్గరికి వచ్చేసరికి ఆదాము ఎత్తుక్కోలేదు, ఎవరు పట్టుకొచ్చారు? దేవుడు పట్టుకొచ్చాడు. దట్స్ వన్ థింగ్, అదొక వన్ ప్రొసీజర్. అది కొన్నిసార్లు నువ్వు ఎత్తుక్కోవు, మేబీ ఒక మంచి దేవుడే ఆ యొక్క వ్యక్తిని నీ జీవితంలో పంపిస్తాడు వెతుక్కోకుండానే. రెండోది, ఇస్సాకు దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? మధ్యవర్తిని వాడుకున్నాడు. ఇక్కడ చూసుకోండి, టూ డిఫరెంట్గా రెండు వేరు కనబడతాయి ఇక్కడ మనకి. మధ్యవర్తిని వాడుకున్నాడు. ఎలాంటి మధ్యవర్తిని వాడుకున్నాడు? దేవుని నమ్ముకున్నాడు ఒకటి సరిపోదు, అతని వాల్యూస్ చూడండి. ఎవరు? ఎలియాజర్ వాల్యూస్ చూస్తే బతిపోతుంది నీకు. అసలు వెళ్తాడు అక్కడికి. వెళ్ళిన వెంటనే ముందు ఆ యొక్క రాహేలకు అందం చూసి ఓ బ్యూటిఫుల్ అనుకోలేదు. అక్కడ ఏం అందగత్తాడు, మా యజమానికి మా ఇస్సాక్కి పర్ఫెక్ట్ జంట, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు చూసిలేదు ఫస్ట్. అసలు తను బ్యూటిఫుల్గా ఫస్ట్ థింగ్ అంటే, ప్రభువా ఈ విషయంలో నా యజమానుడికి తన ప్రేయర్ఫుల్ ఇనిషియేషన్ ఎంత బాగా చేశాడో. ఒక ప్రపోజల్ని తీసుకెళ్ళినప్పుడు ముందు తను చాలా ప్రేయర్ఫుల్గా దాన్ని ప్రార్థన చేశాడు. నెక్స్ట్ ఏం క్వాలిటీస్ చూశాడు? పై బాహ్య రూపం చూడలేదు. నా యొక్క ఒంటెలకు కూడా నీరు పోసిన అమ్మాయి అయితే అదే నా యొక్క నేను అనుకుంటున్నాను, నీ చిత్తమని అనుకుంటున్నాను ప్రభా, నా ఒంటెలకు కూడా నీరు పోసే అమ్మాయి కావాలి. అంటే ఏం చూశాడంటే, ఎలాంటి కోడలు రావాలనుకున్నాడంటే, తన మా యజమానికి హాస్పిటాలిటీ, సర్వింగ్ నేచర్, ఆతిథ్యం ఇచ్చే, పరిచర్య చేసే అమ్మాయి రావాలి. అసలు మామూలుగా అందం చూసి ఉంటే పట్టుకెళ్ళిపోయాడు. ఎలా చూడండి ఎంత బ్యూటిఫుల్గా తను. ఎందుకంటే ఇన్ని ఒంటెలకి నీరు పోయినట్టే 25,000 గ్యాలన్ల వాటర్ పడుతుందట తోడు ఇయ్యాలట. ఇంటికి 25,000 గ్యాలన్ల వాటర్ పట్టాలంటే మాటలా తోడాలి. అవి మోటార్ వేసిన కదా, మోటార్ ఆన్ చేయి కాదు, అక్కడ మోటార్ ఏం లేదు. ఇప్పుడు మోటార్ ఆన్ చేయడగా మన బతకం. అమ్మ పాప కొంచెం మోటార్ ఆన్ చేయ, అమ్మా నేను ఏం చేయలేను. అమ్మాయిలు వినండి జాగ్రత్తగా. ఓకే. సో అంటే ఏం చూసాడు? నెక్స్ట్ ఏం చూసాడంటే, ఈ సాద సర్వింగ్ నేచర్, తర్వాత హాస్పిటాలిటీ.
ఓకే, అక్కడ తాగిపోలేదు. అంటే దేవుని యొక్క ప్రణాళిక నెరవేరడానికి దేవునికి రూమ్ ఇచ్చాడు ఎలియాజరు. దేవునికి ఏమిచ్చాడు? రూమ్ ఇచ్చాడు. తర్వాత వాళ్ళందరూ అడుగుతారు కదా, కొంతకాలం ఉంచండి, ఓకే పంపించేస్తాం, కొంతమంది మా ముచ్చట మా పాపను మళ్ళీ చూసుకోలేం కదా, అల్లా పాలనా చూసుకోవాలి, బొడ్డు కూడా అంతవేం కట్ అవ్వదు. అప్పుడు పోన్లండి, నేను అయితే ఇంకోటి అంటే, ఎప్పుడైతే ఇది దేవుని చిత్తం కనబడిందో లేట్ చేయడానికి ప్రయత్నం, ఎక్కడ కూడా లేట్ చేయడానికి ఇష్టపడలేదు ఎలియాజరు. సారీ, నేను వెళ్ళిపోవాలి. దేవుని ప్రణాళికలు ఒకసారి రివీల్ అయిన తర్వాత లేట్ చేయొద్దు, అదొక ప్రిన్సిపల్ ఫాలో అయ్యాడైనా. నెక్స్ట్ అంటే అంత మాత్రం కాదు, ఎలాంటి అమ్మాయిని కోరుకున్నాడంటే కంప్లీట్గా తను చేసుకోబోతున్న భర్త కుటుంబాన్ని హత్తుకోవడానికి, లేకపోతే ఆ కుటుంబాన్ని ఎంబ్రేస్ చేసుకోవడానికి ఇష్టమైన అమ్మాయిని చూశాడు. ఎన్ని క్వాలిటీస్ చూశాడు. హాస్పిటాలిటీ చూశాడు, ఒకవైపు సర్వింగ్ నేచర్ చూశాడు, ఒకవైపు ప్రయారిటీస్ చూశాడు. ఈ అమ్మాయి ప్రయారిటీ ఏంటి? అమ్మా ఏటమ్మా ఉన్న మీద మీ పాప అడగండి, అడుగు పాప ఏటమ్మా వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను. అమ్మా సీ ద ప్రయారిటీ, దిస్ ఈజ్ మై ప్రయారిటీ అంటే ఇవన్నీ చూశాడు. అలాంటి మధ్యవర్తులు మనకు ఉండాలి పెళ్లి సంబంధాలు చూసినప్పుడు. నాకు తెలుసు ఈ ఊర్లో కొంతమంది భక్తి గల బిడ్డ బాబు, భక్తి గల బిడ్డ అనేవాడమంట పాస్టర్. ఇప్పుడు కూడా నోరిపితే భక్తి గల బిడ్డ, ఎంత భక్తో మాకు తర్వాత తెలిసిపోయింది. తర్వాత మీడియేటర్ యొక్క వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. మీకు ఒక సంబంధం ఎవరైనా తీసుకొస్తా అతని వాల్యూస్ ఏంటి? ఇతనికి కులం ఉందా? మన కులపోడే, మనోడే. కిరణ్ తెలుసు, మేము స్టార్ట్ 90లోనే 91లో మేము విశాఖపట్నం ఒంగోలు అక్కడ మేము స్టాఫ్ వర్కర్ ఉండేవాళ్ళు ఈయూలోనే. అక్కడ చాలా పదజాలాలు నాకు తెలిసాయి. అక్కడ నాకు ఈయూ స్టూడెంట్స్ చెప్పారు, అన్నా అది సైకిల్ అన్నా, అన్నా అది రిక్షా అన్నా, అన్నా స్తుతి అన్నా, స్తోత్రం అన్నా. ఎంత ఘోరమండ పదాలు. కాబట్టి మీడియేటర్స్ యొక్క వాల్యూస్, వాడి నమ్మికలు మీరు జాగ్రత్తగా చూడాలి. వాడికి ఏ వాల్యూస్ ఉన్నాయో, ఏ నమ్మికలు ఉన్నాయో, ఏ బిలీఫ్స్ ఉన్నాయో అది వాక్యానుసారంగా లేను అంటే మాత్రం అలాంటి మీడియేటర్స్ తేనియొద్దు సంబంధాలు. ఏం కూడా తేనియొద్దు అలాంటి వాళ్ళ సంబంధాలు. సో ఇక్కడ ఫస్ట్ది ఏమొచ్చి దేవుడు అద్భుత రీతిలో తీసుకొచ్చాడు. ఓకే, అన్నిసార్లు అందరికి వచ్చేస్తాను అనుకోకండి. దేవుని విధానాలు వేరువేరుగా ఉంటాయి. నీ పెద్ద కొడుకు బ్రహ్మాలు వచ్చు, రెండో కొడుకు ఎవరినో అద్భుతమైన ఒక మంచి దైవజనుడిని వాడుకొని ఉండొచ్చు మధ్యవర్తిగా. సో 2 థింగ్స్ మనం అర్థం చేసుకోవాల్సింది. అయితే కొన్ని ప్రిన్సిపల్స్ నువ్వు ఫాలో అవ్వాలి. ఒక సంబంధాన్ని నువ్వు కన్సిడర్ చేస్తున్నప్పుడు నువ్వు కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని సూత్రాలు తల్లిదండ్రులు ఫాలో అవ్వాలి, ఎవరొస్తున్నారో మీరు కూడా ఫాలో అవ్వాలి. ఈ నోట్స్ కూడా మీకు పంపిస్తాను, డోంట్ వరీ. అన్ని నోట్స్లు బహుశా మీకు మండేకి వచ్చేస్తాయి. మండేకి నేను మొత్తం నోట్స్లు నిన్నటి వనాన్ని పంపించేస్తాను. ఫస్ట్ థింగ్ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డోంట్ బి మిస్మేటెడ్ విత్ ద అన్బిలీవర్స్. 1 కొరింథీ 2 కొరింథీ 6:14 ఉంది, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది. దీస్ ఆర్ ఆల్ నాన్ నెగోషియబుల్ ప్రిన్సిపల్స్. కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి నెగోషియబుల్. ఏంటి? చదువు ఇలాంటి కొంత నెగోషియబుల్ ఉండొచ్చు. అది కూడా ఒక జాతకంలో చెప్తాను తర్వాత మీకు. ఇవన్నీ నెగోషియబుల్గా ఉండొచ్చు. బట్ నాన్ నెగోషియబుల్ ఏ మాత్రం కూడా దీని విషయంలో నెగోషియేట్ చేయడానికి అవకాశం లేదు. కొన్ని నాన్ నెగోషియబుల్ ఉంటాయి. ఏంటి? ఫస్ట్ నాన్ నెగోషియబుల్, ఇంకా దాని గురించి మనం ఆలోచించడం, డిస్కషన్ ఏమి అక్కర్లేదు. ఎందుకంటే దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాసింది ఏంటంటే, ఒక విశ్వాసకి అవిశ్వాసకి. సో ఒక అవిశ్వాసి ప్రపోజల్ ఎవరైనా తీసుకొని వచ్చి ప్రార్థన చేయమని చెప్తే ఆల్రెడీ రివీల్డ్ విల్, అది తెలియపరచబడిన దేవుని చిత్తం, తెలియపరచబడిన దేవుని చిత్తం గురించి ఇంకా ఏంటి ప్రార్థన చేస్తారు మీరు? తెలియపరచబడిన దేవుని చిత్తం గురించి నువ్వు ప్రార్థన చేస్తే సాతాన్ జవాబులతో రెడీగా ఉంటాడు. ఎలాగా? చేసేసుకొని మార్చేసుకో, అది వాక్యానుసారం. సో ఇది నాన్ నెగోషియబుల్. నెగోషియబుల్ ఏడు తెసిందా? నా కులమే,
ఇవి నెగోషియబుల్. కానీ బాధకరమైన విషయం ఏంటి తెలుస్తుందండి, నెగోషియబుల్ నాన్ నెగోషియబుల్ దగ్గర నెగోషియేట్ చేస్తున్నాము, నెగోషియబుల్ దాని దగ్గరికి మనం ఎలా చూసుకుంటున్నామంటే, లేదు చేసుకో మనోడే ఉండాలి. అదే అంటే ప్రభువు నమ్ముకున్నాం, దేవుని స్తోత్రం. కానీ పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రం మన్నించి ఎవడైనా నమ్ముకున్నాడు ఉన్నాడా ఎక్కడైనా చూడండి. ఇచ్చాపురం టు నెల్లూరు వరకు, ఇచ్చాపురం టు నెల్లూరు వరకు ఎక్కడైనా దొరకడా? మార్చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి ప్రత్యేకంగా, రైట్? సో ఇందులో ఏమాత్రం మార్చేసుకోవచ్చు అని ఎవడని చెప్తే అది అబద్ధం, అది వాక్యానుసారం కాదు. ఉదాహరణకు ఎలా ఉంటుందో చెప్తాను కొన్ని చూడండి. ఎగ్జాంపుల్స్ ఇస్తారు వాళ్ళు. అంటే మన తల్లిదండ్రులు కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తారు. ఏంటి, ఇలాగ చేసుకొని నేను మార్చుకున్నాను. దోస్ ఆర్ ఆల్ ఎక్సెప్షనల్. అది జనరలైజ్ చెయ్యొద్దని. అది ఎవరో ఒకడికి అవ్విందని చెప్పేసి నాకు కూడా అయిపోతుందని ఏ మాత్రం కూడా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవద్దండి. అక్కడ అవ్వింది, నో ఆన్సర్ ఫర్ దస్, అది నీతో అవ్వదు. ప్రత్యేకంగా అమ్మాయి నీకు చెప్తుంది, నేను కూడా నీ దేవుడే నా దేవుడు అంటది. రూతులాగా రూతులాగా నిషేధం అనుకోకండి. నీ దేవుడే నా దేవుడు, నేను కూడా చర్చికి రావాలంటే నాకు చాలా ఇష్టం, ఇవన్నీ చెప్తుంది. మోసపోవద్దు. పెళ్ళినాట మాటలు విడాకుల నాడు ఉండవని ఎవరు అన్నారు మనం, ఒక సామెత. పెళ్ళినాట మాట్లాడి విడాకుల నాడు ఉండవటవి. సో యాక్చువల్గా అది బిబ్లికల్ కాదు. మాకు తెలిసినాగా అంటే ఒక కపుల్. సో నేను నా మనసులోని ఈ అమ్మాయికి అప్పుడు నాకు పెళ్ళి వాళ్ళది అప్పటికి, ఈ అమ్మాయికి అలా అన్నకి ఇస్తే బాగుంటుంది అనుకున్నాను. అన్నతో చెప్పాను, ఆనంద్ సుధా, ఓకే, అన్నతో చెప్పాను, అన్నా ఆనందు, అన్న కాదు ఆనంద్ అంటాను, ఆనందు అక్కడ భీముపట్లో మంచి అమ్మాయింది, నేను రీసెంట్గా మా అక్క ఇంట్లో చూశాను, సో వై డోంట్ యూ కన్సిడర్ దట్ గర్ల్. అప్పుడు ఈయన ఆల్ ఇండియా రేడియోలో చేస్తున్నాడు. సో ఈ అమ్మాయికి ఈలోపు మా అక్కలు తనకు మెంటరింగ్ ఆ టైంలోనే. తిను చౌదరి కాన్వర్ట్, జాగ్రత్త క్యాస్ట్ పేరు కూడా చెప్పేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ మన వాళ్ళు చాలామంది అలాంటి మైండ్ సెట్స్ ఉన్నారు, బయట నుంచి ఎలా రావాలి చెప్తాను నేను. కాబట్టి ఈలోపు అమ్మాయికి వాళ్ళ క్యాస్ట్లో ఉన్న ఒక అబ్బాయి, వాడు ప్రభు కూడా నమ్ముకోలేదు, కానీ వాళ్ళ క్యాస్ట్ చౌదరి సంబంధం వచ్చింది. తను అటెండ్ అవుతున్న సంఘం ఒక పెంతుకోస్తు సంఘం, తగర పోలసం. అక్కడ అన్నీ కూడా సౌండ్ అండ్ లైట్. ఏంటి కళలు, దర్శనాలు, ఓకే, దాని సౌండ్ అంటే ఎంసీ పాల్ గారు అనేవారు, సౌండ్ అండ్ లైట్ బ్యాచ్ తమ్ముడు అనేవారు. అంతే, కనబడిందా, అలా కనబడిందా, ఇలా కనబడింది, ఇదే. సో నా సౌండ్ అనబట్లేదా, సౌండ్ అండ్ లైట్ బ్యాచ్ అలా అందరూ కూడా, అంతా సౌండే, వాక్యం కాదు. సౌండ్ వచ్చిందా, సౌండ్ అలా కనబడిందా, అమ్మాయి అలా తెల్లచీర కట్టుకొని పైన రీతి వెళ్తూనే, ఓకే ఆ అమ్మాయే. సో ఆ చర్చిలో ఈ అమ్మాయికి ఏం చేశారంటే, అమ్మాయి అక్కడికి వెళ్ళేది, అప్పుడు మా అక్కలు కూడా వెళ్ళేవారు ఆ చర్చ్కే, అక్కడికి ఈ అమ్మాయి కూడా వెళ్ళేది పాపం, వీళ్ళు మెంటర్స్ కాబట్టి. వెళ్తే అక్కడ పాస్టర్ గారి యొక్క అక్క, ఆవిడ చాలా స్వస్థవరం ఉన్నవాడ, భాషలో మాట్లాడుతుంది, విజన్స్ చూస్తుంది, చాలా చూస్తుంది. సో వెంటనే ఆమె ఫోన్ చేసింది, ప్రార్థన చేసింది, ఆంటీ ఇలాగ వచ్చింది మరి నాకు, మరి ఎందుకో నాకు మరి దేవుని మరి విశ్వాస కాదట మరి అంటే, అమ్మా దేవుడు చూపిస్తున్నాడు నాకు, నీ నుంచి నీ ద్వారా కుటుంబాలు మారిపోతాయి, ధైర్యంగా వెళ్ళు అని అనమాట. సి ఐ సా ద విజన్, దర్శనం చూశాను. ఏ దర్శనమైనా ఏ కళ అయినా వాక్యానికి విరుద్ధంగా ఉంటే, వాక్య ప్రిన్సిపల్స్ విరుద్ధంగా కూడా ఆ దర్శనం దేవుడి నుంచి వచ్చింది కాదు. ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోవాల్సిందే. సో ఈ అమ్మాయిని ఇచ్చేస్తే అంటే మక్క పట్టుకుంది. వీళ్ళంతా మరి ఈయూ టచ్ ఉంది కాబట్టి, సో వీళ్ళేం చేశారంటే మక్క తన కౌన్సిలింగ్ ఇచ్చింది, నో అది అవ్వదు అది అని. అమ్మాయి ఆఫర్ బెండ్ అవుతుందన్నమాట టైంలో. సో ఆ టైంలోని అద్భుతంగా దేవుడు దాని నుంచి కాపాడాడు. దేవుడు మంచి భర్తనిచ్చి వివాహం చేశాడు. నేను తీసుకెళ్ళిన అబ్బాయి వివాహం చేశాడు. దేవుడు చక్కటి పిల్లల్ని ఇచ్చి దీవించాడు. నేను ఎందుకు చెప్తానంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చేసుకుంటాను అనుకోవద్దు. చిన్నది స్కిట్ వేస్తాం చూడండి, కాస్త పర్లేదు, ఇది కాస్త కదమ్మి, నేను నిలబడతా, ఇంకో కుర్చీ వేస్తాం, 2 కుర్చీలు వేసేయండి. అలా కదన్నా,
ఒకదాని మీద ఒకటి 2 ఉండాలి, ఒకటి ఇన్నోటి కాస్తుంది నాకు. ఓ వా వా సూపర్ సూపర్. కాస్తుంది పైన ఉంది. ఇది పర్లేదులే, ఇది చూసుకుంటానులే, ఏం ఫ్యాన్ లేకపోతే పర్లేదు మనకి. చూడండిరా అంత యూత్ ఫీల్ ఇప్పుడు. ఓకే, అసలు యాక్చువల్ టైం లేదు కానీ మంచి టీషర్ట్ వేసుకోవద్దాం అనుకున్నాను, ఎందుకంటే యూత్ మీటింగ్ కదా ఇది. ఉన్నా తెచ్చుకున్నాను, టైం లేకుండా అయిపోయింది, మర్చిపోయాను. లేకపోతే వేసుకొచ్చాను మంచి రెడ్ టీషర్ట్, మంచి రొమాంటిక్ టీషర్ట్ వేసుకొద్దాం అనుకున్నాను అసలు. ఓకే ఓకే, ఒక ప్రశ్న వేస్తాను, ఎవరొస్తున్నా చెప్పాలి, పెళ్ళైన వాళ్ళు ఎవరు చెప్పకూడదు. ముందు నిలబడు. లేదు రైట్. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డాను, ఆంటీ ఇక్కడ నిలబడ్డది. ఇప్పుడు ఆంటీని ఇక్కడి నుంచి ఎత్తి ఇక్కడ రావడం ఈజీయా, లేకపోతే ఆంటీ నన్ను దబానం లాగేయడం ఈజీయా? చెప్పండి, ఏది ఈజీ? సేమ్ థింగ్. నువ్వు అవిశ్వాసిని పెళ్లి చేసుకొని లాగేస్తాను ప్రభు దగ్గరికి అనుకుంటే లాగో నువ్వు దబాలు నాలే లాగేస్తాడు నేను కిందకి. అంటే అర్థం మీకు? ఏది మర్చిపోయినా, ఏ ప్రిన్సిపల్ మర్చిపోయినా కుర్చీ మాత్రం మర్చిపోకండి ఇప్పుడు నేను చెప్పింది. రైట్? నువ్వు లాగలేవు వాళ్ళని. ఒకవేళ సువార్త విశ్వాసం అందరూ అవిశ్వాసం చేసుకొని మార్చేయండి అంటే సువార్త అదే అంటే దేవుడు ఎప్పుడో చెప్పుండేవాడు ప్రతి విశ్వాసకి వెళ్ళండి సర్వలోకంలోకి వెళ్ళి అవిశ్వాసాలు పెళ్లి చేసుకొని శిష్యులుగా చేయనని ఉండేవాడు. అంతేనా? నో, దేవుని యొక్క సువార్తక విధానం అది కాదు. విశ్వాసం పెళ్లి చేసుకొని నీ కుటుంబం ఒక సువార్త సెంటర్గా ఉండాలి తప్ప అవిశ్వాసం పెళ్లి చేసుకొని సువార్త సెంటర్ చేద్దాం అవ్వదు. నువ్వు పోతావు కిందకి. నువ్వు చాలా ఈజీ కింద పడగొట్టబడ్డావు. అవిశ్వాసమైన నీ జీవిత భాగస్వామిని పైకి తీసుకొని రావడం చాలా కష్టం. కాబట్టి మీ అమ్మమ్మలు నానమ్మలు చాలా ఉంటారు, చెప్తారు పర్లేదురా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మార్చేస్తాడు అంటారు. అలా మార్చడు దేవుడు. ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు కూడా ఉన్నారు కాబట్టి దయచేసి అలాంటి రిస్కులు తీసుకోవద్దండి. తర్వాత బాధపడేది వాళ్ళు, మీరు కూడా బాధపడతారు. కాబట్టి అలాంటి రిస్కులు తీసుకోవద్దండి. రెండవ ప్రిన్సిపల్ నువ్వు ఫాలో అవ్వాల్సింది ఒక 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 దేవుని చిత్తం తెలుసుకోవడం కన్నా దేనికైనా సరే, ప్రత్యేక వివాహ విషయంలోనే నో యువర్ గాడ్. నీ దేవుణ్ణి గురించి తెలుసుకోవడం కాదు. నో యువర్ గాడ్ అంటే ఒక విశ్వాసి అయిన యవనస్తుడిగా యవనస్తురాలిగా నువ్వు ఎంత దేవుడికి దగ్గరవుతూ దేవుని తెలుసుకుంటుంటావో అంతగా ఆయన మైండ్ నువ్వు తెలుసుకుంటుంటావు. అంటే నో యువర్ గాడ్ అంటే ఇక్కడ థియరీ నాలెడ్జ్ కాదు. నో యువర్ గాడ్ అంటే ఇట్ ఈస్ ప్రాక్టికల్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్. అంటే నా దేవుణ్ణి నేను నమ్మితే, నా ఈ నిర్ణయం నా దేవుని చేతిలో నేను పెడితే నేను మోసపోను. దట్ నాలెడ్జ్, ఆ నాలెడ్జ్. చాలామంది బైబిల్ నాలెడ్జ్ బాగుంటుంది, బట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆ బైబిల్ ప్రిన్సిపల్స్ని అప్లై చేసుకునే సమయం వచ్చేటప్పుడు ఫెయిల్ అయిపోతుంటాం. సో మనం ఏంటి నమ్ముకోవాలి? మన దేవుని గురించి తెలియాలంటే ఈ నా చిత్తాన్ని నేను నా దేవుని బలిపీఠం మీద నేను పెడితే నేను మోసపోను. దట్ ఈస్ నోయింగ్ అ గాడ్. అంటే God gives his best to those who leave the choice in his hands. ఎంపిక ఎవరైతే దేవుని చేతిలో వదిలిపెడతారో దేవుడు వాళ్ళకి వాళ్ళ బెస్ట్ ఇస్తాడు. నాట్ సెకండ్ బెస్ట్, బెస్ట్ హీ విల్ గివ్. సో ఆ నాలెడ్జ్, ఆ అనుభవంతో కూడిన ఆ జ్ఞానం మనము కలిగి ఉండాలి. అప్పుడు స్ట్రగుల్ అవ్వం. ఇక్కడ నెక్స్ట్ కొన్ని క్వాలిఫికేషన్స్ని చూడాలి. ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని ఎంచుకున్నప్పుడు కొన్ని క్వాలిఫికేషన్ చూడాలి. తల్లిదండ్రులారా జాగ్రత్తగా రండి, క్వాలిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు కూడా చూడాలి, మీరు కూడా చూస్తుంటారు కాబట్టి. ఫస్ట్ థింగ్ నువ్వు చూడవలసింది ఆ అమ్మాయినా అబ్బాయికైనా మొట్టమొదటి బీడీ ఉండాలి. బీడీ అనేసరికి ఓరు బాబు ఎక్కడైతే కొంటాం కిరణ్ పాస్ గారిని మళ్ళీ ఎత్త పట్టుకోవాలి. బ్యాచులర్ ఆఫ్ డివినిటీ కాదు ఇక్కడ. ఏం బీడీ ఇక్కడ? బిలీవర్ అండ్ డివోటెడ్ టు క్రైస్ట్. నాట్ జస్ట్ బిలీవర్. నువ్వు ఒక విశ్వాసం అయ్యి బలమైన విశ్వాసం అయింటే మాత్రం ఎదుగున్న జస్ట్ బిలీవర్ అలా చేసుకోవడానికి రెడీ అయిపోద్దు.
ఎందుకంటే ప్రమాదం ఉన్నాయి ఇక్కడ కొన్ని. ప్రత్యేకంగా అమ్మాయిలారా, మీకంటే ఆత్మీయంగా ఎదిగిన భర్తల్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భర్త లీడర్ కాబట్టి, ఆత్మీయ నాయకుడు కాబట్టి, ఆయనకి ఆ ఎదుగుదల, ఆ మెచ్యూరిటీ, ఆ పరిపక్వత ఆయనకు ఉండాలి. మనమని నమ్ముకున్నాను పర్లేదు, విశ్వాసం అయిపోయాడు కదా, మనకు ఎలాగుందంటే ఆడి మీద ఆశ ఉంటుంది. ఆడు ప్రభువుని నమ్ముకున్న బాప్తిస్మం మునగ్గానే మనం ఉడిపోతాంటే అమ్మా అయిపోయింది, దేవుని చేత వచ్చింది మనకి. నో. సో బీ కేర్ఫుల్. నెక్స్ట్ మరొకటి చూడవలసింది ఏంటంటే, మనం బిఎల్ ఏంటది, నాట్ బిఎల్ అంటే ఇది లా కాదు, ఇక్కడ బ్యాచులర్ ఆఫ్ లా కాదు. సెకండ్ చూడవలసింది బ్యూటీ అండర్ స్కిన్ అండ్ లవింగ్ యాటిట్యూడ్. బ్యూటీ అండర్ స్కిన్ అండ్ లవింగ్ యాటిట్యూడ్. శరీరం కింద ఉన్న అందం చూడండి. శరీరం మీద ఉన్న అందము వయసు గతిస్తున్న కొలది ఈ అందం పోతుంది, కానీ లోపల ఉన్న అందము ఎదుగుతూనే ఉంటుంది. దేవునితో గడుపుతున్న కొలది, దేవుని దగ్గరికి వస్తున్న కొలది అందము వికసిస్తుంటుందండి. కానీ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ మూవీ వరల్డ్లో అంతట్లో కూడా వాళ్ళిద్దరిని చూస్తుంటే, ఎవరు దీపికా పడుకోనే, అసలు భర్త పేరు రణ్వీర్ కపూర్. మనం బాగా ఎక్స్పీరియన్స్ ఉందాం తండ్రికి. బ్యూటిఫుల్. చాలా చక్కగా అప్డేట్ ఇస్తున్నాను. నాకు రణ్బీర్ అండ్ కపూర్ అండ్ రణ్వీర్ సింగిల్ నాకు వీళ్ళతో కన్ఫ్యూజ్ అయిపోతుంటాను నేను. సో థ్యాంక్ యూ తల్లి. ఓకే, నువ్వే చెప్పావు. రైట్, వెరీ గుడ్. రణ్వీర్ కదా, చదివావా? ఓకే, పర్లేదు, సత్యనారాయణ చెప్పండి, పర్లేదు. రైట్. రణ్వీర్. ఓకే. వాళ్ళందరూ చూస్తుంటే ఈ ప్రకారం అమ్మాయిలకి అబ్బాయిలకి అబ్బా ఇది చూస్తుంటే నువ్వు కళలోకి అమ్మా యవనస్తులారా, దోస్ మ్యారేజెస్ ఆర్ నాట్ రోల్ మోడల్స్. అవన్నీ ఫ్యాంటసీ వరల్డ్, అంతే. అవంతా ఫ్యాంటసీ వరల్డ్. అవి మన రోల్ మోడల్స్ కాదు అవి. ఎందుకంటే మనం ఇంకా న్యూస్లు వింటున్నాం, అలా చూసుకొని విడాకులు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది వద్దు. ఇప్పుడు నాగార్జున కొడుకు అండ్ సమంత వండర్ఫుల్ కపుల్ అనుకోండి. ఫట్ ఇవన్నీ చూస్తుంటే మీరు వాళ్ళని ఫాలో అవ్వద్దు దయచేసి. ఓకే, డోంట్ ఫాలో దెమ్. వాళ్ళ కొలబద్ద వేరు, మన కొలబద్ద వేరండి. మన కొలబద్ద దేవుని వాక్యం, వాళ్ళ కొలబద్ద వేరు. సో వాళ్ళని మన రోల్ మోడల్స్గా ఎలా తీసుకుంటాం మనం? మూడవ ఇది మనం చూడవలసిన GRSH. గుడ్ రిలేషన్స్ విత్ పేరెంట్స్, రైట్ ప్రయారిటీస్ అండ్ బిలీఫ్స్, సెల్ఫ్ కంట్రోల్ అండ్ ఆనెస్టీ. పేరెంట్స్తోని సరైన రిలేషన్షిప్ ఉండాలి. అది వన్ ఆఫ్ ద థింగ్ మీరు చూడవలసింది. అంటే అందరికీ అవ్వకపోవచ్చు అది, బట్ సీ ద రిలేషన్షిప్ విత్ ద పేరెంట్స్. పేరెంట్స్తో ఎవరైతే రిలేషన్షిప్ సరిగ్గా వాళ్ళు మెయింటైన్ చేయరో ఆ బ్యాగేజ్ మోసుకొస్తారు ఎదురుకి. అదే ఇక్కడ కూడా చేస్తుంటారు. తర్వాత రైట్ ప్రయారిటీస్, సరైన ప్రాధాన్యతలు ఎలా ఉన్నాయి? ప్రాధాన్యతలు ఏంటి? నమ్మికలు. ఇందులో ప్రశాంతి వాళ్ళ బాబు గురించి చెప్తుంది. అంటే ఈ జస్ట్ ఎంత 21 years, బట్ ద వే తన యొక్క స్టైపెండ్, వాటిని స్టైపెండ్ అన్నా వాట్ ఈస్ ఏ శాలరీ, ఓకే, వాటి శాలరీ అన్నింటినీ కూడా వాటి ఫైనాన్షియల్ డెసిషన్స్ వాడంత తెలివిగా ఎక్కడ దశంభాగం వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా చేస్తున్న విధానం. అంటే దోస్ ఆర్ ద ప్రయారిటీస్. నాకు ₹1,00,000 శాలరీ రాగానే అది ఎలా ఖర్చు అవుతుందో నా ప్రయారిటీస్ మీద ఆధారపడి ఉంటుంది, నా ప్రాధాన్యత మీద ఆధారపడి ఉంటుంది. రైట్. అండ్ బిలీఫ్స్, ఎలాంటి నమ్మికలు కలిగి ఉన్నాడు? ఈ నమ్మికలు ఏంటి? వాక్యానుసారమైన నమ్మికలు ఉన్నాయా లేదా? నెక్స్ట్ సెల్ఫ్ కంట్రోల్ ఉందా లేదా? అమ్మాయిలారు అబ్బాయిలారు జాగ్రత్త వినండి. ఏ అమ్మాయినా అబ్బాయి అయినా సరే సెల్ఫ్ కంట్రోల్ లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తుంటే, సపోజ్ ఏ అమ్మాయినా సరే పెండ్లికి ముందే తన బాడీని వేరొక వ్యక్తి తాగడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఏ అమ్మాయి అయితే సెల్ఫ్ కంట్రోల్ ఉండే దూరంగా ఉంటుందో, ఏ అబ్బాయి అయితే సెల్ఫ్ కంట్రోల్ అంటే దూరంగా ఉంటాడో, అది చాలా ఇంపార్టెంట్. అది దేవుడిచ్చిన ఈ యొక్క శరీరంని, దేవుని ఆలయము, దీన్ని మీరు కాపాడుకోవాలి, దీన్ని ఆనర్ చేయాలి. కేవలము వివాహమై నీ జీవిత భాగస్వామి మాత్రమే ఈ బాడీని తాకాలి, ఇంకెవరు తాకూడదు. రైట్. సో సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి.
అండ్ ఆనెస్టీ. యథార్థంగా చెప్పాలి ఏదైనా సరే. ఇవన్నీ కూడా మనం చూడవలసిన విషయాలు. కన్సిడరింగ్ ఎ ప్రపోజల్, ఒక ప్రపోజల్ నువ్వు కన్సిడర్ చేస్తున్నప్పుడు నువ్వు చేయవలసిన పనులు. ఫస్ట్ థింగ్, డోంట్ సీ ఎవ్రీ బిలీవర్ యాజ్ ఎ పాసిబుల్ చాయిస్. కనబడుతున్న ప్రతి విశ్వాసం కూడా ఇది దేవుని చిత్తంలో ఉంది, దేవుని చిత్తం. నీకు నచ్చితే మాత్రం ఇమ్మీడియట్ దేవుని చిత్తం రివీల్ అయిపోతుంటుంది నీకు. అంటే ప్రతి బిలీవర్ కూడా నీకు, ప్రతి బిలీవింగ్ అబ్బాయి నీకు భర్త కాదు, ప్రతి బిలీవింగ్ అమ్మాయి నీకు భార్య కాదు. ఒకసారి కొన్ని సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది. ఎవరు అమ్మాయి, తను ఎక్కడ some అమ్మాయి pre-marital నాకు తెలీదు. attend అయ్యింది మాకు. ఏదో మా ప్రీ మ్యారిటల్ సెమినార్ అటెండ్ అవ్విందో నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసేసి, ఆంటీ మీతో ఒక విషయం చెప్పాలన్నది. ఏంటమ్మా చెప్పామంటే, నాకు ఎందుకు జాన్ వెస్లీ రాజమండ్రి, అప్పుడు ఆయన పెళ్ళి అవ్వలేదు, జాన్ వెస్లీకి మ్యారేజ్ చేసుకొని దేవుని చిత్తం అని అనిపిస్తుంది ఆంటీ అని అన్నారు. అయితే స్టేజ్ మీద అలాగ అట్రాక్షన్ కనబడతారు కదండి, బిలీవింగ్ అమ్మాయిలకి ఓలు వేసుకుంటారు. ఓహో ఇలాగ పక్కన ఈ భర్త ఉంటే, ఆ ఇద్దరు అలా పాడుతుంటే, ఆ మినిస్ట్రీ అసలు తప్పేం లేదు, దట్ ఈస్ నథింగ్ రాంగ్ అని దాంట్లో అలా ఆశపడ్డం నాకు తప్పేం లేదు. అయితే నేను అన్నానమ్మ మరి జాన్ వెస్లీ కూడా ఈ విషయం అచ్చచి ఎక్కడ అంటే తనే అక్కడ, మరి ఎందుకమ్మా అనవసరంగా ఇలాంటి ఆశలు గాలిలో మేడలు కట్టేసుకొని బాధపడ్డం ఎందుకంటే మైండ్లో తీసి నీ మైండ్ నుంచి అలాంటివంతా జరిగే పనులు కాదు. అంటే నేను ఏం చెప్తున్నాండి, ఒక కనబడే విశ్వాసి అందరూ కూడా అందరినీ కూడా ఇదేమో లాటరీ టికెట్ కాదండి ఇది లాటరీ టికెట్ కాదు ఇది. ఆ వ్యక్తి కనబడేటాడు, దేవుడు స్పష్టంగా వాక్యం ద్వారా నడిపిస్తాడు నీకు. ఈవెన్ ఈ విల్ గివ్ యూ దోస్ ఇంప్రెషన్స్. అంటే ఇక్కడ ఇంప్రెషన్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి. బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ ఇంప్రెషన్స్. మనం ఏమంటాం, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటాం. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, లవ్ ఎట్ ఫస్ట్ సైట్, తొలి చూపులోనే ప్రేమ. కొంతమంది ఏంటంటే చూసిన వెంటనే ప్రేమలో పడిపోయానంటే ఆడి జీవితంలో పడుతూనే ఉంటాడండి. అందుకే మంచి పాట కూడా వచ్చింది కదా, ప్రేమలో పడ్డాను. ఎవరిది? అనిల్ కుమార్ గారి పాట. విన్నావు తమ్ముడు ఆ పాట? నువ్వు విన్నావా? అమ్మ పాట అంటే నాకు ఒళ్ళు గౌరవ కూడా చెప్తుంటుంది. సో జాగ్రత్త, ఇంప్రెషన్స్ అంటే ఒక అబ్బాయిని చూడగానే, ఒక అమ్మాయిని చూడగానే ఆహా ఎంత భక్తి కనబడుతుంది ఆ ముఖంలో. అసలు అబ్బాయి ఎవరితో అమ్మాయిలతో మాట్లాడు, వాడు అస్సలు మాట్లాడు, జగ్గా వస్తాడు, ఆరాధించి ఇలా ఆరాధించి అలా వెళ్ళిపోతుంటాడు. ఒకవేళ ఈడేమో దేవుని చిత్తం. ఒక అబ్బాయి వాడు బాగా గడగడగడ చేస్తాడు, అచ్చా ఇలాంటాడు కాదు, ఇది వేస్ట్. ఇంప్రెషన్స్, రాంగ్ ఇంప్రెషన్స్ తెలిపోవద్దు. నెక్స్ట్, డోంట్ బి లెడ్ బై ద అవుట్వర్డ్ అపియరెన్స్. ఆల్రెడీ చెప్పాను, బాహ్య అందాన్ని చూసి పడిపోవద్దు. బాహ్య అందము నిలబడదు. ఓకే, చాలా జాగ్రత్తగా ఉండాలి. బాహ్య అందం చూసి పడిపోవద్దు. రైట్. నెక్స్ట్, సీక్ ద హెల్ప్ ఆఫ్ గాడ్లీ కపుల్. నువ్వు సపోజ్ ఎక్కడో చూసావు, చర్చ్లోనో ఎక్కడో ఒక అమ్మాయిని చూసావు, ఒక అబ్బాయిని చూసావు. ఆ టైంలో నువ్వు చేయవలసింది ఏంటంటే, డైరెక్ట్గా వాట్సాప్ మెసేజ్ పెట్టివద్దు. ఐ వాంట్ టు మీట్ యూ, ఐ లవ్ యూ అని పెట్టివద్దు. ఓకే, డోంట్ సెండ్ వాట్సాప్ మెసేజ్ ఆర్ సంథింగ్ సిగ్నల్స్, అలాంటి సిగ్నల్స్ పంపించవద్దు. ఆ టైంలోని సంఘంలో ఉన్న కాపరి లేదా కొంతమంది గాడ్లీ కపుల్స్ ఉంటారు, వాళ్ళు అప్రోచ్ అవ్వాలి. సో పాస్టర్ గారు ఎందుకో నాకు అనిపిస్తుంది, ఐ మే బీ రాంగ్, అది కూడా చెప్పాలి జాగ్రత్తగా. నేను అనుకుంటున్నాను నేను తప్పై ఉండొచ్చు, కైండ్లీ గైడ్ మీ, దాన్ని నడిపించండి. బ్యూటిఫుల్గా ఉంటుంది అది. ఎవరు నోరెత్తలేడు. రేపు పొద్దున రైట్ అయినప్పుడు ఎవరు కూడా దాని మీద ఇచ్చేయరు. సో సీక్ ద హెల్ప్ ఆఫ్ గాడ్లీ కపుల్. నెక్స్ట్, కన్సిడర్ వన్ ఎట్ ఏ టైం. 3-4 సంబంధాలు వచ్చాయి, లాటరీ టికెట్. ఏది బాగుంది? వీడు మనోడే, మనోడే, వెనకాతల ఎంత ఉంది వీళ్ళకి, ఉన్నాయి బాగానే ఉన్నాయి, ఫస్ట్ చూద్దాం, నెక్స్ట్ రెండో చూద్దాం. ఇది అవ్వకపోతే ఇమ్మీడియట్గా వాళ్ళు ఫోన్ చేస్తారు, బ్రదర్ ఇంకో సంబంధం కూడా వచ్చింది, ఇంకొక సంబంధం వచ్చింది, మీరు జస్ట్ వెయిట్ చేయండి చూస్తాం. వేస్తాం గవ్వ, అష్టాచమ్మ విసురుతాం గవ్వ. ఓకే. నెక్స్ట్, డోంట్ మ్యారీ ఎ టోటల్ స్ట్రేంజర్.
అలా కాదన్నా, మరి స్ట్రేంజర్ అంటే కొన్నిసార్లు మనకి వేరే వాళ్ళు తీసుకొస్తారు కదా, మనకు ఎవ్వరు తెలియదు, కానీ తీసుకొచ్చినప్పుడు ఎస్ వాటి నేను ఏమంటానంటే, ఆ తెచ్చిన మీడియేటర్కి వాళ్ళ గురించి బాగా తెలిసే ఉండాలి. ఆ మీడియేటర్ గాడ్లీగా ఉండాలి. రెండోది ఆ ఫ్యామిలీ గురించి, ఆ యొక్క వ్యక్తి గురించి, ఆ యొక్క అబ్బాయి గురించి బాగా తెలిసి ఉండాలి. రైట్? కాబట్టి జాగ్రత్త పడాలి. టోటల్ స్ట్రేంజర్స్ ఏమీ తెలియదండి అలా చేసేసుకున్నాను అంటే మాత్రం ప్రమాదం. నెక్స్ట్ 10 సెక్యులర్ ప్రయారిటీస్ ఉంటాయి. బయట ప్రపంచం చూసే 10 ప్రయారిటీస్ నేను అమ్మాయిలు ఏం చూస్తారు, అబ్బాయిలు ఏం చూస్తారు చెప్తాను. ఇవన్నీ కూడా నేను రాంగ్ అని చెప్పట్లేదు, ఓకే? సో మీరు భయపడిపోకండి. టాప్ 10 సెక్యులర్ ప్రయారిటీస్. ఉమెన్ రిక్వైర్మెంట్స్ ఏంటి, మెన్ రిక్వైర్మెంట్స్ ఏంటి, అమ్మాయిలు ఏం చూస్తారు, అబ్బాయిలు ఏం చూస్తారు, సెక్యులర్గా చూద్దాము. ఓకే, నెంబర్ 1 మొట్టమొదటిది, అమ్మాయిలు ఏం చూస్తారంటే అచీవ్మెంట్ రికార్డ్ చూస్తారు. వీడు ఎంతవరకు వెళ్ళాడు, ఎంఎస్ చేశాడు అక్కడ, ఓకే, ఎంతవరకు వీడు అచీవ్ చేశాడు వాడు కెరీర్లో, ఇవన్నీ చూస్తారు అమ్మాయిలు. అబ్బాయిలు ఏం చూస్తారంటే ఫిజికల్ అట్రాక్టివ్నెస్, శారీరక అట్రాక్టివ్నెస్. అంటే బికాజ్ మెన్ ఆర్ ఫిజికల్లీ ఓరియంటెడ్, కాబట్టి మెన్ ముందు చూసేదంటే ఆ యొక్క ఫిజికల్ అట్రాక్టివ్నెస్ చూస్తాడు. రెండోది, అమ్మాయిలు ఏం చూస్తారంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా లేదా, లేకపోతే ఇది AK-47 ఏకంటే అమ్మ కూసి, ఏంటది అమ్మ కూసి అంటారు కదా, ఆడ అమ్మ కూసి అండి మా ఆయన AK-47. మధ్యకాలంలో అమ్మాయిలు చక్కగా ఆ విషయం ఫైండ్ అవుట్ చేస్తారు. తల్లిదండ్రులు చేయలేకపోతే అమ్మ ఫైండ్ అవుట్ చేస్తారు. చేసుకోవడం, ఎంత ఇండివిజువాలిటీ లీడర్షిప్ క్వాలిటీస్ వీళ్ళు ఉన్నది, లేకపోతే ఇంకా అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతాడు. అలా ఒక అమ్మాయి ఒకసారి అలాగే మేము ప్రపోజల్ తీసుకొని వెళ్తే మాకు తెలియలేదు, ఎక్కడి నుంచో ఫైండ్ అవుట్ చేసుకొని వచ్చి మాతో చెప్పింది, అన్నాక అమ్మో ఇప్పుడు అలా అమ్మ సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, నాకు తెలిసింది, నాకు అలాంటి వ్యక్తి అక్కర్లేదు అనేసి. అదే AK-47 అంటాం వాళ్ళని. ఓకే, అయితే మెన్ ఏం చూస్తారంటే దే సీ ద ఎబిలిటీ ఇన్ బెడ్. మీకు అర్థం చేసుకోవాలి, ఆల్రెడీ అర్థమైపోయింది మీకు. ఓకే, బెడ్ సమయంలో వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని చూస్తారు. నెక్స్ట్ అమ్మాయిలు ఏం చూస్తారంటే స్కిల్ ఎట్ జాబ్ చూస్తారు. ఈ జాబ్లో ఎంత స్కిల్ఫుల్గా ఉన్నాడు, సెక్యులర్ వాళ్ళు చెప్తున్నాను నేను, ఎంత స్కిల్ఫుల్గా ఉన్నాడు, ఎంత వీడు ఏ కంపెనీ ఎక్కడికి వెళ్తాడు, ఇప్పుడు 24 lakhs ప్యాకేజ్కి వచ్చాడా లేదా వాడి స్కిల్స్తోని, అది చూస్తారు అమ్మాయిలు. అబ్బాయిలు ఏం చూస్తారంటే వార్మ్త్ అండ్ ఎఫెక్షన్, ఆప్యాయత, ఆ యొక్క వెచ్చనితనము, అది చూస్తారు అమ్మాయిలు. నెక్స్ట్ అమ్మాయిలు ఏం చూస్తారంటే ఎర్నింగ్ పొటెన్షియల్ చూస్తారు, ఎంత నువ్వు సంపాదిస్తున్నావు. అబ్బాయిలు ఏం చూస్తారంటే సోషల్ స్కిల్స్ చూస్తారు, అంటే సోషల్గా ఎలా మూవ్ అవుతున్నావు, ఎలాగా నువ్వు అంటే ఎంత జనాలతో ఎంత చక్కగా మూవ్ అవుతున్నావు, ఎంత చక్కగా నువ్వు కలవగలుగుతున్నావు, అవన్నీ చూస్తారు. నెక్స్ట్ సెక్యులర్ అమ్మాయిలు ఏం చూస్తారంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ చూస్తారు, అంటే జోక్ వేస్తే నవ్వడం వచ్చా లేదా అని చూస్తారు. ఇది ఒక ప్రపోజల్, ఇలాగే ఒక అమ్మాయి ఇక్కడ వైజాగ్లోని ఒక అమ్మాయికి ప్రపోజల్ చూసాము, అబ్బాయితో కలడానికి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత అడిగాము ఏంటంటే అంత బాగుందా ఆంటీ, కానీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదంటే నేను జోక్ వేస్తే నా జోక్ నేనే నవ్వుకున్నాను, కనీసం ఆయన నవ్వడం కూడా రాదంటే, హౌ అంటే ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ అంటే, ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఐ ఓన్లీ హ్యాడ్ టు లాఫ్ అట్ మై జోక్ దట్ ఐ క్రాక్డ్ అని అన్నారు. సో అబ్బాయిడరా కొంచెం నవ్వండి రా, ఓకే, చక్కగా నవ్వండి, జోకులు వేస్తే నవ్వండి, మీరు జోకులు వేయండిరా. చూడండి నేను వేస్తున్నాను జోకులు, నేను బోర్ ఉంటే ఆవిడ ఎలాగుంటుంది, ఆవిడ ఎంతసేపు పరిశుద్ధంగా స్తోత్రం హల్లెలూయా ఓహో గ్లోరీ అంటే ఎలా ఉంటుంది వాళ్ళ ముఖం. సో హ్యూమర్ చూస్తారు అమ్మాయిలు. అబ్బాయిలు ఏం చూస్తారు, హోమ్ మేకింగ్ ఎబిలిటీ చూస్తారు. ఇక్కడ అమ్మాయిలతో ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ దినాల్లోని అమ్మాయిలు ఎలాగున్నారంటే సంపాదించే అమ్మాయిలు ఏ మాత్రం కూడా హోమ్ మేకింగ్ ఎబిలిటీ డెవలప్ చేసుకోవట్లేదు, ఏమీ చేసుకోవట్లేదు. కుకింగ్ నేర్చుకోవాలన్నా లేకపోతే ఇంటిని చక్కగా ఉంచుకోవాలన్నా వీటి మీద అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అమ్మాయిలారా ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను, ఒక స్త్రీగా మన గుర్తింపు ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద హోమ్.
ఇంటి నుంచి ప్రారంభం అవుతుంది. మన ఐడెంటిటీ 9 to 5 వరల్డ్లో ఎత్తుక్కొని దాన్ని ఇంటికి తీసుకొని వస్తామంటే అవదు. అక్కడ ఈగోస్ ఆపరేట్ అవుతాయి. నేను సంపాదిస్తున్నాను, నేను ఉద్యోగంకి వెళ్తాను, నేను ఎందుకు చేయాలి? హోమ్ మేకింగ్ ఎబిలిటీ, చక్కగా రుచికరంగా వంటలు చేసుకోవాలి. ఇప్పుడు వంటలు నేర్చుకోవడానికి ఏం కష్టం ఉందండి? సింపుల్ చారు కూడా యూట్యూబ్లో ఉందండి. మొన్న నేను టమాటా రసం చేశాను యూట్యూబ్ నుంచి నేర్చుకొని, సూపర్గా వచ్చేది అసలు. మీరు పెట్టమంటారు లింకు? నీకు పెడతానమ్మా, చాలా బాగా వస్తుంది, ట్రై చేయి. నో ఈ లైక్స్ రియల్లీ ఈ లైక్స్. అంటే నేను ఏంటంటానంటే షో ఇంట్రెస్ట్ అండి. ఎందుకంటే ఒక ఆయన ఏంటన్నాడంటే నీ భర్త హృదయం నువ్వు చేసుకోవడానికి మంచి మార్గం ఏంటంటే త్రూ ద స్టమక్ అని అన్నాడు. అంటే ఏంటి అర్థమో? నువ్వు ఇక్కడ రుచికరమైన పెట్టావనుకో ఎంతనా ఫ్లాట్. అంటే నేర్చుకోండి, క్రియేటివ్ నేర్చుకోండి, కొత్త విషయాలు నేర్చుకోండి. అలసిపోయి ఇంటికి వచ్చేసి పడిపోయి పెళ్ళవ్విన వరకు అది చేస్తారు. అమ్మ పడుతుంది, ఏం చేయాలి? కన్నాం కాబట్టి పడతాం. భర్త పెళ్ళవిన తర్వాత కూడా నేను ఇంటికి వచ్చేసి అక్కడ చేసినట్టు ఇక్కడ కూడా వచ్చేసి కాలు ఎత్తుకొని కూర్చుంటానంటే అక్కడ స్టార్ట్స్ ద ప్రాబ్లం. జొమాటో బాబాని అక్కడ అంటే నేను చెప్తున్నాను, నేను మీకు నేను ఉదాహరణ చెప్తున్నాను. నేను మా పాప మా దగ్గర ఉండేటప్పుడు, అది హాస్టల్లో ఉన్నది 2 సంవత్సరాలు, తను వచ్చింది ఇంటికి. తనకు కుకింగ్ చాలా ఇష్టం, లేదని కాదు. బట్ మా దగ్గర ఉండేటప్పుడు అంట్లు తోమడం ఇవంతా. ఎక్కడికి వెళ్ళింది? ఎల్లకి ఎక్కడికి వెళ్ళి పడింది? యుఎస్. ఏమి ఉండవు కదా అక్కడ. ఎవరు అన్ని చేసుకోవాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చొని నేను మా అమ్మోళ్ళ ఇంట్లో నేను ఇవంతా చేయలేదు, నా చేతులు పాడైపోతా, నా ఇదైపోతా అని చెప్పిందంటే సంసారం నిలుస్తుందండి? నిలదు. హ్యాపీగా అన్ని పనులు చేస్తుంది. వాళ్ళ అత్తగారిది కేటరింగ్ బిజినెస్, సెల్ఫ్ సపోర్టింగ్ చేస్తుంది. మొన్న ఎండల్లో వాళ్ళ అత్తగారు 2 నెలలు ఇండియాకి వస్తే నా కూతురు 2 నెలలు వాళ్ళ అత్తగారు కేటరింగ్ బిజినెస్ మేనేజ్ చేసిందండి. నేర్చుకోండి. ఎందుకంటే మనం ప్రాథమికమైన గుర్తింపు ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి, బయట నుంచి ఇంటికి రావడం కాదు. ఇంటి నుంచి గృహిణిగా, ఇంటి నుంచి నీ గుర్తింపు నీ యొక్క జాబ్లోకి వెళ్ళాలి తప్ప నీ జాబ్ గుర్తింపు నీ గృహిణిగా ఇంట్లో రాకూడదు. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం. ఇంటలెక్చువల్ ఎబిలిటీ చూస్తారు, ఇంగిత జ్ఞానం. మా ఆయనకి ఇంగిత జ్ఞానం కూడా లేదంట చాలా మంది భార్యలో. ఇంటలెక్చువల్ ఎబిలిటీ చూస్తారు అమ్మాయిలు. అబ్బాయిలు ఏం చూస్తారు తెలుసా? డ్రెస్ సెన్స్ చూస్తారు. జాగ్రత్త అమ్మాయిలు, మీ డ్రెస్ సెన్స్ ఎంత చక్కగా మోడెస్ట్గా అంటే మీకు బయట ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అలా బైక్ మీద వేసుకెళ్ళిపోతుంటే అమ్మాయి డ్రెస్, అదే ఆడు పెళ్లి వచ్చేసరికి ఏం చూస్తారంటే గృహిణిగా చూడాలని ఆశపడతారు వాడు. కాబట్టి మీ డ్రెస్ సెన్స్ మనం జాగ్రత్తగా చేసుకోవాలి. తర్వాత అట్రాక్టివ్నెస్ చూస్తారు అబ్బాయిలు. అటెంటివ్నెస్, ఎంతవరకు నేను చెప్పింది వింటున్నాడు. వినడమే కాదు, అటెంటివ్నెస్ నాట్ ఓన్లీ పట్టించుకోవడం. ఎంతవరకు పట్టించుకోవడం? అబ్బాయిలారా, తల్లిదండ్రులు పట్టించుకోపోయిన కురోడు he will carry the same baggage into his marriage. అమ్మాయిలు ఏం చూస్తారంటే అబ్బాయిలు సెన్సిటివ్ టు అదర్స్ నీడ్స్, ఇతరుల అవసరతల పట్ల ఎంత సున్నిత మనస్కురాలుగా ఉన్నది అనేది అబ్బాయిలు. నేను సెక్యులర్ గురించి మాట్లాడుతున్నాను, బట్ ఆల్ గుడ్ కదా, మానవుడు కదా, నేను ఇందులో తప్పులు ఉన్నాయా? ఇక్కడ కామన్ సెన్స్ లేదండి అంటారు. అమ్మాయిలు కామన్ సెన్స్ చూస్తారు, అబ్బాయిలు గుడ్ టేస్ట్. మళ్ళీ టేస్ట్ అనేసరికి ఫుడ్డే అనుకుంటాము. గుడ్ టేస్ట్ ఎన్నో విషయాలు. నీ గృహాన్ని నువ్వు ఎలాగ సెట్ చేస్తావు, నువ్వు ఎలాగ నీకు ఉన్న దాంట్లో నీ హౌస్ నువ్వు ఎలాగా చక్కగా నీట్గా. కొంతమంది గృహాలు ఎలాగంటే స్త్రీలు ఎలా పెడతారంటే అలిసిపోయి ఇంటికి వచ్చిన భర్త అలసట ఎక్కువైపోద్దండి. కొంతమంది స్త్రీలు ఉన్న చిన్న గృహం ఎంత చక్కగా సెట్ చేస్తారంటే అలిసిపోయి వచ్చి అక్కడ కూర్చుంటే రిలాక్స్గా ఉంటుంది, ఎంత హాయి అనిపిస్తుంది. అంటే వాళ్ళు హౌస్ చైర్స్ అని ఏదైనా సరే స్టైల్ని అలా నెలల తరపున ఒకటి ఉంచడం అలా మారుస్తుంటారు. ఏదో సమ్ టేస్ట్, గుడ్ టేస్ట్. ఓకే, అండ్ దెన్ మరొకటి ఏం చూస్తారంటే భర్తల్లోని భార్యలు అథ్లెటిక్ ఎబిలిటీ చూస్తారు. కొంత కొంచెం గేమ్స్, తర్వాత ఏదైనా ఇప్పుడు క్రికెట్ లేకపోతే సమ్ ఐపీఎల్ మ్యాచ్ సంథింగ్ సమ్ అథ్లెటిక్ ఎబిలిటీ అనేది కొంత చూస్తారు. అబ్బాయిలు ఏం చూస్తారంటే ఎబిలిటీ, సామర్థ్యం, ప్లేయింగ్, నాట్ వాచింగ్ ఓన్లీ, ప్లేయింగ్ అండ్ వాకింగ్ అండ్ దిస్ అండ్ దట్. నాట్ జస్ట్ వాచింగ్ చేసేసి పొట్టలు పెరిగిపోదు, అది కాదు. ఆటలు ఇంట్రెస్ట్, కొద్దిగా ఆడాలి, చెయ్యాలి, అది చూస్తారు. మీరు ఆడుతుంటారు కదా? అమ్మా ఆడుతుంటాను నేను. రోజుకి నేను ఈ మధ్యన నాకు కొంచెం అవ్వలేదు, బట్ రోజుకి 1 hour వాకింగ్ నాది.
ఓకే, అది youth సో ఇవన్నీ కూడా యూత్ ఫీల్ ఎంత పడుతుంది. ఎస్, ఐ లవ్ దట్, ఐ లవ్ వాకింగ్. No, he likes to keep himself fit. సో 1 అవర్ పక్కా వాకింగ్ చేస్తాను. ఆ 1 అవర్ నా పక్కా ప్రేయర్ టైం, నాకు అనేక గురించి విజ్ఞాపన చేయడానికి బ్యూటిఫుల్ నాకు ప్రేయర్ టైం, అదే నా వాకింగ్ టైం. ఓకే, అండ్ నెక్స్ట్ అమ్మాయిలు ఏం చూస్తారంటే గుడ్ అబ్స్ట్రాక్ట్ రీజనింగ్. అంటే నువ్వు ఏదైనా ఒక విషయాన్ని రీజనింగ్ చేసి మంచి నిర్ణయంతో బయటకు రావడం. ఏంటంటారు అబ్స్ట్రాక్ట్ రీజనింగ్? అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ అంటే ఏదో గుడ్డిగా రీజనింగ్ చేయడం కాదు, బాగా ఆలోచించి సరి అయిన నిర్ణయంతో రావడం అబ్స్ట్రాక్ట్ రీజనింగ్. అబ్బాయిలు ఏం చూస్తారంటే ఆర్టిస్టిక్ క్రియేటివిటీ, సృజనాత్మకత చూస్తారు వాళ్ళు. ఓకే, రైట్. క్రిస్టియన్ ఇప్పుడు క్రిస్టియన్ ప్రయారిటీస్ చూద్దాం క్విక్గా. పర్లేదు, మనం కరెక్ట్ 4 ముగిద్దాం, పర్లేదు కదా, మేము వెళ్ళిపోగలం కదా, పర్లేదు కదా, 4 రైట్. సో క్రిస్టియన్ ప్రయారిటీస్ చూద్దాం. ఇంతవరకు సెక్యులర్ ప్రయారిటీస్ చూసాం. లెట్ us see the క్రిస్టియన్ ప్రయారిటీస్. అమ్మా, ప్రభుని నమ్ముకున్న తల్లిదండ్రులారు జాగ్రత్త ఇవ్వరండి. ఇప్పుడు మీ ప్రయారిటీస్, మీ మైండ్ సెట్ కూడా మీరు మార్చుకోవాలి మీ పిల్లల పట్ల. వాళ్ళు ఫస్ట్ థింగ్, క్రిస్టియన్ ఉమెన్ లుక్ ఫర్ అచీవ్మెంట్ ఇన్ లీడర్షిప్ ఇన్ బోత్ స్పిరిచువల్ అండ్ నేచురల్ పర్స్యూట్స్. క్రైస్తవ అమ్మాయిలు చూసేది ఏంటంటే, ఒక విశ్వాస అమ్మాయి తన కాబోయే భర్తలు చూసేది ఏంటంటే వీని యొక్క ఆత్మీయ నాయకత్వము, బోత్ స్పిరిచువల్ అండ్ న్యాచురల్. స్పిరిచువల్గా ఆత్మీయ నాయకత్వం ఎలా ఉంది, సాధారణంగా వాడుకున్న నాయకత్వం ఎలా ఉంది, లీడర్షిప్ ఎలా ఉంది. కాబట్టి అబ్బాయి గారు జాగ్రత్త వినండి. మీ లీడర్షిప్ అంటే ఒక హెడ్షిప్గా లేకపోతే ఒక శిరస్సుగా పెళ్ళైన తర్వాత నేను డెవలప్ చేసుకుంటాను అవ్వదు. అలా వచ్చింది పెళ్ళైన తర్వాత ఫైన్ ట్యూన్ అవుతుంది కానీ నువ్వు డెవలప్ చేసుకుని నువ్వు తీసుకోవాల్సింది మ్యారేజ్ ముందే నువ్వు తీసుకోవాల్సింది. కాబట్టి తల్లిదండ్రులారా ప్లీజ్ హెల్ప్ దెమ్, లెట్ దెమ్ చేయనివ్వండి. ఆ పెళ్ళైన తర్వాత చేసుకుంటాడంటే అవ్వదండి. ముందు నువ్వు చేయనండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా లోటుపాట్లు ఏమైనా ఉంటే అది సరిదిద్దుకోండి, గైడ్ చేయొచ్చు. కానీ వాళ్ళని ఆత్మీయ నాయకులుగా పెళ్లికి ముందే తయారు చేయండి తల్లిదండ్రులారా. మీకు ప్రత్యేక మీ కొడుకుల గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే నాయకత్వం అనేది పెళ్ళి అయిన తర్వాత అలా వచ్చేది. ఎందుకంటే ఈ దినాల్లో చూస్తున్నాము, ఇప్పుడు మనం ఒక చర్చిలో చూస్తాము, ఎలాగుంటారు పాస్టర్ గారు, 3 భాగాలు స్త్రీలు ఉంటే 1 భాగం పురుషులు ఉంటారు చర్చిలో. ఇక్కడ కాదులేండి, మీకు అలా ఉండదేమో కానీ మోస్ట్ ఆఫ్ ద చర్చెస్ ఈవెన్ వరల్డ్ వైడ్ ఆల్సో అదర్ ప్లేస్ ఆల్సో విసి 3 భాగాలు స్త్రీలు ఉంటే 1 భాగం మాత్రమే పురుషులు ఉంటున్నారు. అందుకే గృహాల్లోని ఆత్మీయ నాయకత్వం స్త్రీల చేతిలోకి వెళ్ళిపోయింది. వెరీ డేంజర్, అది చాలా ప్రమాదం. అది దేవుని విధానం కాదు, అది గాడ్స్ ప్యాటర్న్ కాదు అది. అవును. నెక్స్ట్ ఇంకేం చూస్తారంటే క్రైస్తవ అమ్మాయిలు అబ్బాయిల జాతీయనండి నీట్నెస్ ఇన్ అపిరెన్స్ చూస్తారండి. కాస్త నీట్గా తయారవ్వండరా, చక్కగా. ఓకే, చక్కగా ట్రిమ్ చేసుకొని ఇదంతా నీట్గా. తర్వాత ఏదైనా చిన్న క్రీమ్ కొట్టండి. ఓకే, చక్కగా చిన్న 6 ప్యాక్ పెంచండి, పర్లేదు. సంథింగ్, నాకు 6 ప్యాక్ రాకపోవచ్చు, సంథింగ్ ఫిట్గా నీట్గా అలా చూడగానే అలా అంట. అంటే నీట్ అంటే బీ స్మార్ట్, అది నీట్నెస్ చూస్తారు ఎవరు, అమ్మాయిలు. కాబట్టి పెళ్ళికి ముందే పొట్టా పెంచుకోకండి. నెక్స్ట్, క్రిస్టియన్ మెన్ లుక్ ఫర్ అమ్మాయిలు. ఇప్పుడు మీరు జాగ్రత్తనండి, అమ్మాయిని అంత ఇక్కడే చూపిస్తున్నాను, నేను అక్కడ పెళ్లి అంతా చెప్పేస్తాను. నేను చూడండి చెయ్య ఇటు ఉన్నారా అమ్మాయిలు, పెళ్లి కనబడతారు, ఇక్కడ ఉన్నారు, ఎదురు కనబడతారు. వినండి, క్రిస్టియన్ మెన్ ఏం చూస్తారు చెప్తాను, జాగ్రత్తగా అంటారు. అమ్మాయిలు ఫస్ట్ థింగ్ దే చూసేది సబ్మిసివ్నెస్ అండ్ హోమ్లీనెస్, 2 థింగ్స్. నువ్వు ఎంతవరకు నువ్వు లోబడి ఉంటున్నావు, లోబడి అమ్మాయివు, ఎంతవరకు ఆ హోమ్లీనెస్ అంటే మనం చూస్తుంటాం కదా ఈ మూవీస్లో అంతా కూడా హోమ్లీనెస్ ఏముండదు, అంతా కూడా అలాగా హాయ్ బాయ్ పబ్బు గిబ్బు. అంటే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మా కోడల విషయంలోని. తను ఎలా పెరిగిందంటే వాళ్ళ మమ్మీ డాడీలు ఇద్దరు డాక్టర్స్ కాబట్టి తను వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఎక్కువ పెరిగింది. అంటే పేరెంట్స్ ఎక్కువ శాతము అవుట్ ఆఫ్ ద కంట్రీ ఉండేవారు, కేమెన్ ఐలాండ్స్, యూకే ఇవంతా. సో ఎక్కువగా తన చెల్లెల అమ్మమ్మ దగ్గర పెరిగింది. సో షీ మిస్డ్ హర్ పేరెంట్స్ అప్బ్రింగింగ్.
తనకు అది ఉంది, హర్ట్ ఉంది. సో తను ఎప్పుడు ఏం నిర్ణయించుకోవడం, నాకు రేపు పెళ్ళి అవుతే మాత్రము నేను నా పిల్లలతో ఇది చెయ్యను, అది తన నిర్ణయం. సో నేను తీసుకుందంటే రెండో నేను తీసుకుందంటే ఇంట్లో అందరూ డాక్టర్లు, వాళ్ళ చెల్లి, వాళ్ళ పెద్దనాన్న పిల్లలు అందరూ డాక్టర్లే, అమ్మ నాన్న పెద్దనాన్న అందరూ డాక్టర్లే. అమ్మాయి మాత్రం నేను మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళను, నా ఫ్యామిలీకి ఎక్కువ టైం ఇచ్చే ఫీల్డ్లోనే ఉంటాను. అది యంగ్గా తీసుకుని నిర్ణయం. సో తన గర్భిణి బాబు మా మనవడు కడుపులో పుట్టిన తర్వాత ఒక విషయం ప్రార్థన చేసింది సిన్సియర్గా, ఏంటంటే ప్రభువా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగం నాకు ఇవ్వు అని చెప్పి ప్రార్థన చేసి, అప్పుడు ఏదో ఎన్జిఓస్తో పనిచేస్తున్నాను మొత్తానికి చేసి బాబు మనవడు పుట్టేసిన తర్వాత ఆ ఎన్జిఓలు ఏంటన్నారంటే మీకు మేము ఇవ్వలేము, మహా అయితే ఒక 2 నెలలు ఇస్తాం, తర్వాత యూ హ్యావ్ టు కమ్ టు ఆఫీస్. సో దానికి నచ్చలేదు. దానికి నాని ఒకటి అపాయింట్ చేసుకున్నా కూడా నాని జస్ట్ టేక్ కేర్ ఆఫ్ ద ఫిజికల్ నీడ్స్, కానీ స్పిరిచువల్ నీడ్స్ అవంతా ఎమోషనల్ నీడ్స్ అంతా మా పిల్లడికి నేనే తల్లిగా నేను మీట్ అవ్వాలని. సో నాకు చెప్పేది ఆంటీ ఎలా చేయాలంటీ, ఎందుకంటే చాలా కాస్ట్లీ ఆంటీ, వాళ్ళ పనుల మీదే ఐ థింక్ మోర్ దెన్ 20,000 పనుల మీద ఖర్చు పెడుతున్నారు, తర్వాత హౌస్ రెంట్. సో బాబు ఒక జీతంతో గెట్ ఆన్ అవ్వడం చాలా కష్టము, తన జీతం చాలా అవసరం. సో నాతో ఏంటన్నది, ఆంటీ నాకు ఏ ఉద్యోగం, ఈ 3 పనులు జీతం కవర్ చేసే జీతం వచ్చినా కూడా నాకు చాలా ఆంటీ, ఐ డోంట్ వాంట్ ఎనీ బట్ ఐ వాంట్ టు స్టే అట్ హోమ్ అని అన్న. ఏం వరి అవ్వకరా తల్లి, నీ ఒక మదర్ ఒక రోల్ను నువ్వు ఆనర్ చేయాలనుకుంటున్నావు, గాడ్ నిన్ను ఆనర్ చేస్తాడు, దేవుడు నీ నిర్ణయాన్ని ఆనర్ చేస్తాడు. మీరు నమ్మరు, అసలు చాలా టెన్షన్గా ఉండి వెళ్ళింది. ఒక ఇంటర్వ్యూ ఏదో ఒక జాబ్ వచ్చింది, వాళ్ళు ఏంటన్నారంటే వీక్లీ 2 సార్లే రావు, తర్వాత నువ్వు ఇంట్లో చేసుకోవచ్చు అని అంటే, మా బాబు అన్నాడు వద్దు ఫస్ట్ 2 days అని అంటారు, తర్వాత వెళ్ళి పెంచుకొని వెళ్తారు, అప్పుడు ఏడు చేస్తావు, వదిలేస్తావా? ఇవన్నీ అవుతున్నప్పుడు నిన్న ఏం వరి అవ్వక నన్న, గాడ్ విల్ ఆనర్ యూ, గాడ్ యూ ఆనర్. దేవుడు తనకి ఎలాంటి ఓపెనింగ్ ఇచ్చాడంటే, ఆస్ట్రేలియాలో ఉన్న గ్రూప్ ఆఫ్ సిటీ చర్చెస్కి ఇక్కడ ఇండియాలో ఉండి వాళ్ళ కమ్యూనికేషన్ వింగ్ అంతా హ్యాండిల్ చేస్తుంది. 4 days in a week and she is being paid more than 1 lakh. చూసారా, వింటున్నారా మీ స్త్రీలు, అమ్మాయిలు? when we honor God in our decisions, God will honor us. సో అమ్మాయిలారా, మీరు ఎంత మోడర్న్గా మీరు పెరిగినా, ఎంత మోడర్న్గా ఇచ్చేస్తున్నా, క్రైస్తవ విశ్వాసైన భర్త కోరుకునేది సబ్మిసివ్గా ఉందా లేదా? నువ్వు 24 లక్షలు ప్యాకేజ్ తేవచ్చు ఇంటికి, బట్ మోర్ దెన్ దట్ వాట్ దే నీడ్ ఈస్ యువర్ సబ్మిసివ్నెస్, హోమ్లీనెస్ చూస్తారు. ఓకే, నెక్స్ట్ ఇంకేం చూస్తారంటే అబ్బాయిలు ఏం చూస్తారంటే, క్రైస్తవ అబ్బాయిలు వీళ్ళు కూడా శారీరక సౌందర్యం చూస్తారు, కాస్త ఫిజికల్ అట్రాక్టివ్నెస్, సౌందర్యం అంటే బీ ఫిట్ అంటే నేను బ్యూటీ ఐశ్వర్య రాయ్ అది కూడా చెప్పట్లేదు. బీ ఫిట్ ఇన్ యువర్ స్ట్రక్చర్, బీ స్మార్ట్. ఓకే, నేను జస్ట్ జంప్ చేస్తున్నాను, ఇది నేను మీకు నోట్స్ పంపిస్తాను. ఇక్కడ మనకు వస్తున్నాం, ఎందుకు విశ్వాసి అయిన అబ్బాయి విశ్వాస అమ్మాయిని ఎంచుకోవాలి? వై స్పిరిచువల్ కంపాటిబిలిటీ? ఎందుకు విశ్వాసనే చేసుకోవాలి? ఆల్రెడీ ఒకటి యాక్ట్ చేసి చూసాను, దానికన్నా ఇంకా పంపించవలసిన గట్టి అయిన మెసేజింగ్ రెండోది లేదనుకుంటాను నేను ఇంకా, బట్ స్టిల్ కొంత ఇస్తాను నేను. ఫస్ట్ థింగ్, 4 విషయాల కొరకు స్పిరిచువల్ అంటే ఆత్మీయ ఏంటంటారు, కంపాటిబిలిటీ, సమతుల్యత, కంపాటిబిలిటీ. ప్లీజ్ కంపాటిబిలిటీ వర్డ్ కావాలి. మీకు ఎంతమందికి అర్థమైంది వర్డ్ కంపాటిబిలిటీ? ఏంటన్నా, సమానత్వమా? కాదు, ఇప్పుడు సూటబుల్ కంపానియన్, కంపాటిబిలిటీ అంటే దాని నుంచి వచ్చే వర్డ్ ఇది, ఐ మీన్ సమతుల్యం అంటారా? స్పిరిచువల్ వై, ఎందుకు స్పిరిచువల్ కంపాటిబిలిటీ అంటే, ఫస్ట్ది సమానత్వమా? ఒకసారి గూగుల్ కొడితే వచ్చేస్తుంది. సో ఫస్ట్ కారణం ఏంటంటే, వై స్పిరిచువల్ కంపాటిబిలిటీ మ్యారేజ్లో ఉండాలి, ఎందుకంటే కామన్ ట్రెజర్. ఇప్పుడు ఒక విశ్వాసి యొక్క నిధి రక్షణ పొందిన తర్వాత ఎవరు? క్రీస్తు. ఇప్పుడు తన విశ్వాసి కాదనుకోండి, తన నిధి ఏంటుంటుంది? తన సంపాదన, తన కెరియర్, ఇవంతా తన నిధి ఉంటుంది, తన ఆస్తులు అవంతా. సో ఇక్కడ ఏంటంటే, ద ఫస్ట్ ప్రాబబుల్ రీజన్ ఫర్ గాడ్స్ విల్ ఇన్ మ్యారేజ్
is to ensure that marriage partners will share a common treasure to make sure that every husband and wife can share that which is most precious to them with their spouse. ఇప్పుడు నా నిధి దేవుడు, దేవుని వాక్యము, ప్రార్థన. ఇప్పుడు నేను ఉదయం క్వైట్ టైం చేసుకున్నాను. దేవుడు నాతో చక్కటి రెవల్యూషన్ ఇచ్చాడు, చక్కటి విషయం నాతో ఇచ్చాడు. నేను ఏం చేస్తాను? నేను ఎవరితో? భర్తతో. ఇప్పుడు తనకు అది కాదనుకో, అందరికి వెళ్ళి చెప్తే ఎలాగుంటుంది? ఏడు చెప్తున్నావు? నేను అలాగే చేస్తాను క్వైట్ టైం. నాకు ఏదైనా వచ్చిందనుకో రాసేసుకుంటాను, బయటకు వచ్చి అంతా చదివి వినిపిస్తుంటాను. నన్ను దేవుడు ఇలా మాట్లాడి ఈ విషయం నేర్చుకున్నాను, ఈ విషయం నేర్చుకున్నాను, ఈ విషయం నేర్చుకొని చెప్తుంటాను. ఇప్పుడు తనది ట్రెజర్ కాకపోతే ఎలాగుంటుంది? చెవుటోడు చెవులో బర్ర ఏమి కూడా ఇట్ మేక్స్ నో జాయ్, ఇట్ బ్రింగ్స్ నో జాయ్. అంటే నువ్వు చాలా ఎక్సైట్మెంట్ చెప్తావు, దేవుడు నాతో మాట్లాడండి, నీ దగ్గర ఏమి ఉండదు, నీ అది కాదు కదా. ఒక్కసారి బెలూన్లో కొంతకాలంకి ఏమవుతుంది, నువ్వు కూడా ఎక్సైట్మెంట్ని కోల్పోతావు. అర్థమైంది మీకు? సో విశ్వాసైన అబ్బాయి నిధి వేరే ఉన్న అమ్మాయిని కోరుకుంటే అదే అవుతుంది, ఎక్కువ కాలం లాగలేవు దాంతో. ఇంకోటి ఇంకా వాట్ కామన్ ట్రెజర్లోని, వెన్ అ పర్సన్ కమ్స్ ఇన్ టు అ పర్సనల్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్, జీసస్ బికమ్స్ నాట్ ఓన్లీ హిస్ ఆన్సర్ టు లైఫ్స్ కాంప్లెక్సిటీస్ బట్ ఆల్సో హిస్ సేవియర్, హిస్ ఫ్రెండ్ అండ్ అల్టిమేట్లీ హిస్ ట్రెజర్. నువ్వు దేవుల్లో ఎదుగుతుకోల్ది వాక్యం చదువుతుకోల్ది యూ దట్ బికమ్స్ యువర్ ట్రెజర్. నీ నిధి అయిపోతుంది. సో ఈవెన్చువలీ హీ క్యాచెస్ హిమ్సెల్ఫ్ టాకింగ్ అబౌట్ దిస్ ట్రెజర్ ఇన్ ఎంతూసియాస్టిక్ టోన్స్. ఎలా ఉంటాడంటే నువ్వు నేర్చుకుందంతా, నా దగ్గర సెల్ ఫోన్ లేదు, చాలా కాలం నా దగ్గర సెల్ ఫోన్ లేదు. అయితే నేను ఒక్కటే అడిగేదాన్ని, నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు. ఒకటే అడిగాను, ప్రభా నాకు సెల్ ఫోన్ నువ్వు దేని కొరకు? నేను సేవ కొరకు వాడాలి. ఏంటి? నేను నా సెల్ ఫోన్ ద్వారా ఎంత మినిస్ట్రీ చేస్తానో నాకు తెలిసినది. ఎనీథింగ్ ఏదైనా నన్ను ఎంకరేజ్ చేసిందనుకో, నేను ఎవరితో పంచుకోకుండా నేను ఉండనండి. ఇమ్మీడియట్లీ ఐ కీప్ ఫార్వర్డింగ్ ఫ్యామిలీ గ్రూపు, నా కాంటాక్ట్స్తో నేను చాలామందికి అది మినిస్టర్ చేస్తాను. వై? ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ మై ట్రెజర్, ఐ వాంట్ టు షేర్. ఇప్పుడు ఇంతమంది బయట నా వాట్సాప్, నా కాంటాక్ట్స్ 100 మందితో షేర్ చేసి నేను ఇక్కడ షేర్ చేయలేకపోతే దానంత ట్రాజడీ రెండోది లేదు. అది నెక్స్ట్ ఇంకో కారణం ఎందుకు స్పిరిచువల్ కంపాటిబిలిటీ అంటే కామన్ బ్లూ ప్రింట్. మీకు బ్లూ ప్రింట్ తెలిసింది కదా అందరికీ. ఒక బిల్డింగ్ తయారవ్వక ముందు బ్లూ ప్రింట్ ఇస్తారు. విశ్వాస యొక్క బ్లూ ప్రింట్ ఏంటి? వర్డ్ ఆఫ్ గాడ్, అంతే కదా. విశ్వాస యొక్క బ్లూ ప్రింట్ దేవుని వాక్యం. అవిశ్వాస యొక్క బ్లూ ప్రింట్ ఎక్కడి నుంచి వస్తుంది? లోకం నుంచి వస్తుంది. ఇప్పుడు 2 బ్లూ ప్రింట్స్తో ఒక బిల్డింగ్ కట్టగలుగుతామా? కిరణ్ నీ చర్చ్ కట్టాడు ఎన్ని బ్లూ ప్రింట్స్? ఎందుకు 2 పెట్టుకోలేదు? డాక్టర్ దగ్గర సెకండ్ ఒపీనియన్కి వెళ్తాం కదా, అవ్వదు. ఇంక్లూడింగ్ వుడ్ వర్క్ కూడా నువ్వు ఒక కార్పెంటర్కి ఇచ్చావు, 10 మందికి ఇచ్చావా? ఎందుకంటే 2 బ్లూ ప్రింట్స్ ఉంటే క్లాష్ అవుతుంది, 10 మంది కార్పెట్లు ఉంటే క్రాష్ అవుతుంది. అల్టిమేట్లీ బిల్డింగ్ విల్ బీ ఇన్ కంప్లీట్ షాంబిల్స్. అది అవుతుందండి మన మ్యారేజెస్లోని ఈ దినాల్లో. వీ హ్యావ్ నో కామన్ బ్లూ ప్రింట్. కొన్నిసార్లు బిలీవర్స్ ఆల్సో కమ్ విత్ డిఫరెంట్ బ్లూ ప్రింట్స్. ఇద్దరు విశ్వాసులు కూడా డిఫరెంట్ బ్లూ ప్రింట్స్తో వస్తారు. సో అదొకటి. వేరు, మీ పిల్లల యొక్క బ్లూ ప్రింట్ వేరు. దయచేసి చేయొద్దు. మీరు లెక్కప్పు చెప్పుకోవాల్సి వస్తుంది. ఏడుస్తుంటే రేపు పొద్దున్న వాళ్ళు నరకంగా వెళ్ళిపోతే మీ లెక్కప్పు చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త. దయచేసి మీ పిల్లలకి వేరు బ్లూ ప్రింట్ ఉన్న వాళ్ళకి చేయకండి. 3వ కారణం అ కామన్ స్ట్రెంగ్త్. ఎందుకు స్పిరిచువల్ కంపాటిబిలిటీ వివాహంలో ఉండాలంటే దే హ్యావ్ అ కామన్ స్ట్రెంగ్త్. ఎవరు నా బలము? నా బలం ఎవరు? దేవుడు, దేవుని వాక్యం, ప్రార్థన. అవిశ్వాసికి దేవుడు, దేవుని వాక్యం, ప్రార్థన ఉండదు కదా. ఒక సమస్య, ఒక బాధ, ఒక పరీక్ష, ఒక ట్రయల్ వచ్చేటప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను? పరిగెత్తాను. నేను నా బలం కొరకు వాక్యం దగ్గరికి వెళ్తాను, ప్రార్థన దగ్గరికి వెళ్తాను. కానీ లోకంలో ఉన్న వ్యక్తి ఎక్కడికి వెళ్తారు?
మైండ్ బాగలేదండి, ఒక సినిమా చూసి వచ్చేస్తే మైండ్ అంటారు. సినిమాలో ఉన్నంత వరకు చూస్తారు, సినిమా బయటకు వచ్చిన వెంటనే ఆయనతో పాటు సమస్య కూడా బయటకు వచ్చేస్తుంది. సో ఒక సమస్య వచ్చేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరు విశ్వాసం ఉండేటప్పుడు ఇద్దరు మోకరించి ప్రార్థిస్తారండి. చాలా ఇళ్లల్లోని స్పిరిచువల్ బ్యాటిల్ ఒక్క స్పౌసే చేస్తుంది, ఓన్లీ వన్ స్పౌస్. కాబట్టి క్యాజువాలిటీస్ ఎక్కువైపోతున్నాయి. కాబట్టి రిమెంబర్, ఎందుకు విశ్వాసం చేసుకోవాలంటే కామన్ స్ట్రెంగ్త్. తర్వాత 4వది కామన్ వాల్యూస్, విలువలు. ఈ దినాల్లోని కామన్ వాల్యూస్ మిస్సింగ్ జీవులు అయిపోయిందండి చాలా కుటుంబాల్లోని. దేని బట్టి పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఏ విలువతోనే వెళ్ళాలి, ఏ విలువ ఫాలో అవ్వాలి పిల్లలకు తెలియట్లేదు. ఒక విశ్వాసిగా నీ విలువలు వాక్యం నుంచి వస్తుందా, ఒక అవిశ్వాసిగా వాళ్ళ విలువలు లోకం బట్టి ఎలాగుంటుందంటే అవిశ్వాసి చేసుకున్నారు. విశ్వాసైన తల్లో తండ్రి అంటుంది మన లంచ్ ముద్ర, కష్టపడలే పర్లేదు, కష్టపడతాం, ప్రార్థన చేస్తాం, దేవుడు కార్యం చేస్తాడు. ఇంకో జీవిత భాగస్వామి అలా కూర్చో, ఆడు బతుకు నాశనం చేసేస్తాను నువ్వు ఇలాంటివన్నీ బోధలు చెప్పాడికి. రే వెళ్ళరా నీ ఇస్తాను, వెళ్ళి కట్టి వెళ్ళు పలా. ఎవడి మాట వినాలి ఆ పిల్లడు? అమ్మ మాట, నాన్న మాట, ఎవరి మాట వినాలి? ఎంత కన్ఫ్యూషన్ అండి ఇంట్లోనే. బయట ప్రపంచంలో కన్ఫ్యూషన్ ఉన్నది ఎలాగా, ఇంట్లో కూడా కన్ఫ్యూషన్ అవుతే వాట్ ఈస్ దేర్ ఫ్యూచర్? వాళ్ళు ఎలాంటి విలువలతో పెరుగుతారు, ఎలాంటి విలువలతో వాళ్ళు వాళ్ళు కట్టుకుంటారు. సో ఈ 4 కారణాలు ఏం చెప్పాను? ఫస్ట్ది ఏం చెప్పాను? ఎందుకు విశ్వాసం చేసుకోవాలంటే కామన్ ట్రెజర్, రెండోది కామన్ బ్లూ ప్రింట్, మూడోది కామన్ స్ట్రెంగ్త్, 4వది కామన్ వాల్యూస్. తల్లిదండ్రులారా విన్నారు కదండి, ప్లీజ్ మధ్యలో అడ్డుకు నిలబడొద్దండి ప్లీజ్. నెక్స్ట్ వీక్ వెళ్దాం. ఇక్కడ మనం అసలు క్రూషియల్ పాయింట్కి వచ్చాం. ఇవన్నీ చెప్పారు, మరి దేవుని చిత్తము ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు దానికి వచ్చాం, దీంతో మనం క్లోజ్ చేసుకుంటాం. ఫైండింగ్ గాడ్స్ విల్. ఫస్ట్ థింగ్, స్పెండ్ మచ్ టైమ్ ఇన్ ప్రేయర్. మా పాప ఉంది 1 year తీసుకుందని చెప్పాను కదా, కానీ ఆ క్రూషియల్ డెసిషన్ తీసుకున్నప్పుడు తను దేవునితో గడిపే సమయం ఒంటరిగా ఆ బైబిల్ చదువుకుంటూ, నోట్స్ రాసుకుంటూ, ప్రార్థన చేస్తూ కొన్నిసార్లు ఏమైందంటే ఇక్కడి నుంచి వెళ్ళి అన్నయ్య ఇంటికి వెళ్ళిపోయింది, ముంబై వెళ్ళిపోయి ఒక 10 రోజులు ఎంత ఉంది. ఆ 10 days కూడా వాడు చెప్పాడు, షీఈస్ వెరీ సీరియస్ విత్ ద వర్డ్ అండ్ ప్రేయర్, లాట్ ఆఫ్ టైం ప్రేయర్. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ముందు నుంచి ప్రేయర్ లైఫ్ కట్టబడిపోతే ఈ క్రూషియల్ డెసిషన్ టైం అప్పుడు నువ్వు అప్పుడు కట్టడం ప్రారంభిస్తావంటే దేవుని స్వరం అప్పుడు నీ చెవులకి అలవాట అవ్వలేదు, నువ్వు స్ట్రగుల్ అవుతావు. సో ముందు నుంచి ప్రేయర్ లైఫ్ కట్టుకుంటూ రండి, అక్కడి నుంచి ఇది ఫ్లో అవ్వని మరి. అవును, ఓకే. రెండోది చూడండి, ఎంప్టీ ఆల్ ప్రీ కన్సీవ్డ్ డిజైర్స్ అండ్ ప్రిఫరెన్సెస్. నీ మైండ్లో ఆల్రెడీ పెట్టించుకున్నావు, ఆ కుర్రోడు జుత్తు అలా ఉండాలి, అలాగ సంథింగ్ అలా ఉండాలి, లేకపోతే ఆ హైట్ ఉండాలి, ఈ ప్యాక్ ఉండాలి, మొత్తానికి ఏదో. మీరు ప్రీ కన్సీవ్డ్ డిజైర్స్ ప్రిఫరెన్సెస్ ఉండడంలో తప్పేం లేదు. కానీ ఇఫ్ గాడ్ ఈస్ ఆస్కింగ్ యూ టు లే ఇట్ ఆన్ మై ఆల్టర్, ఇప్పుడు నా కొడుకు నమ్మండి నా కొడుకు కూడా ఉండేది అండి, చక్కగా ప్లెయిన్ జుత్తున్న అమ్మాయి, ఓకే ఉండేది. ఈజ్ ఎ పాస్టర్ బట్ స్టిల్ అక్కడికి ఉండేది ఇలా ప్లెయిన్ జుత్తు, అలాగా ఫెయిర్ అండ్ అలాగ ఉండేది అడికి కొన్ని. కానీ ప్రభువుతో మాట్లాడాడు, నువ్వు దానిని బలిపీఠం మీద పెట్టు, నేను ఇస్తాను శ్రేష్టమైంది, నా బెస్ట్ నీకు ఇస్తాను. కష్టం అవుతుంది బలిపీఠం మీద పెట్టడం, నీ ఇష్టాలు, నీ యొక్క ఇమేజినేషన్స్ అన్నీ కూడా బలిపీఠం మీద పెట్టాలంటే దేవుడు నమ్మాలి. నువ్వు చాలామందికి ఏంటంటే దేవుడు ఏమి ఇచ్చేస్తాడు, భయం. దేవుని చేతిలో మన చిత్తం పెట్టడానికి మనం ఎందుకు జడుస్తామంటే దేవుడు ఇచ్చింది నాకు నచ్చుతుందో లేదో, దట్ ఈస్ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్. నెక్స్ట్ నీ పర్సనల్ వాక్ విత్ గాడ్ బిల్డ్ చేసుకోవాల్సిందే. దేవుని చిత్తము నీ వివాహంలో తెలుసుకోవాలంటే వ్యక్తిగతంగా దేవునితో నువ్వు నడిచే నడక నువ్వు ప్రతిరోజు బిల్డ్ చేసుకోవాలి. ఇది అవ్వకుండా జరగదు. నెక్స్ట్
ట్రస్ట్ హిమ్ ఫర్ డే టు డే డెసిషన్స్. నీ అనుదిన జీవిత నిర్ణయాల్లో దేవుని నమ్మడం చెయ్యి. నీ చిన్న చిన్న డెసిషన్స్లో దేవుని నమ్మడం నీకు అలవాటు కాకపోతే పెద్ద పెద్ద డెసిషన్స్కి వచ్చినట్టు కొనుక్కోలేవు, నమ్మలేవు. నెక్స్ట్, డోంట్ ఎక్స్పెక్ట్ గాడ్ టు లీడ్ యూ టుమారో ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ హిమ్ టుడే. ఈ దినం నువ్వు దేవుడు చెప్పిన దానికి విధేయత చూపించకుండా ప్రభా రేపు చూపించి ప్రభా చూపించడు దేవుడు. వినండి అమ్మాయిలు అబ్బాయిలు, ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్న దానికి విధేయత చూపించాలి. అప్పుడే రేపు తెలియని ఆ భవిష్యత్తుకి దేవుడు నీకు చూపిస్తాడు. నీకు ఇంకెలా తెలుసుకోవచ్చు అంటే దేవుని చిత్తం త్రూ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు. ఓకే, మళ్ళీ అన్ని అల్టిమేట్ కన్ఫర్మేషన్ ఎక్కడికి వచ్చేయాలంటే వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం దగ్గరికి వచ్చారు. వాక్యంతో కాంట్రడిక్ట్ అవ్వే ఏది కూడా అది నో సెకండ్ థాట్, నో సెకండ్ ఒపీనియన్, సింప్లీ కీప్ ఇట్ అసైడ్. ఎందుకంటే మన హ్యూమన్ మైండ్ ఇక్కడ ఇన్వాల్వ్ అవుద్ది కాబట్టి దేవుని చిత్తం తెలుసుకోవడం ఛాన్స్ ఆఫ్ మిస్సింగ్ హిస్ విల్ ఉంది. లిసనింగ్ రాంగ్ ఆర్ అండర్స్టాండింగ్. నా గొర్రెలు నా స్వరం వినడం అంటే జాగ్రత్త వినండి. ఏది రైట్ స్వరమో ఏది సరైనది కాదో నువ్వు రోజు దేవునితో గడిపి ఆ ట్యూనింగ్ తెలుసుకోకపోతే నీకు కష్టంగా ఉంటుంది. అంతే కదండి, బ్యాంకులో ఉద్యోగస్తులు జాయిన్ అవుతారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, నకిలీ నోట్లు అసలీ నోట్లు బాగా వాళ్ళకి అలవాటు చేసేస్తారు. చూడకుండా చేతికి ఇలా పట్టుకొని వెంటనే వాళ్ళకి అర్థమైపోతుంది ఇది ఒరిజినల్ నోట్ కాదు. ఇంకోలా చెప్తాను చూడండి, విశాఖపట్నంలోని మేము స్టూడెంట్స్ ఉన్నప్పుడు అనకాపల్లిలో నేను సమర్పణ మేము అందరం కూడా సాయంకాలం 7:15కి విశ్వవాణి వినేవాళ్ళని. ఆర్ఆర్కి మూర్తి గారు వచ్చేవారైనా, ఆర్ఆర్కి మూర్తి గారు 7:15కి రేడియోలోనే. అది కరెక్ట్గా విశాఖపట్నం ఆకాశవాణి పక్కన వస్తుందన్నమాట. అంతవరకు ముందే ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కందుకూరు సూర్యనారాయణ. ఓకే, అది అయిపోయిన తర్వాత జాగ్రత్తగా తిప్పాలన్నమాట. చిన్న తిప్పితే తగులుతుంది, అటు ఇటు తిప్పడం అలవదు. ఇదేమయ్యేది తిప్పేమన్నాయి, పిల్లరా బాగున్నారా ఆర్ఆర్కి మూర్తి గారు అక్కడ స్టార్ట్ అయ్యేది. ఇది ఎలా వింటుంటే ఎలా కలిసిపోయేది. పక్క నుంచి పాడి పంటలు, పిల్లలారా బాగున్నారా మీ పశువులకు కాడి బట్ట అన్నాడు ఇక్కడ. సీ ద డిఫరెన్స్, ఆ ఫైన్ ట్యూనింగ్. నేను సమర్పణ పాటలు పడిపోయేవాళ్ళు, అలా పెట్టేవాళ్ళు. అది కొద్దిసేపు ఉంటుంది, అలా వెళ్ళిపోయేది, అటు మళ్ళీ అటుపక్కే పాడి పంటలకు వెళ్ళిపోయేది. మేము జాగ్రత్తగా ట్యూన్ చేసేవాళ్ళం ఆర్ఆర్కి పూర్తిగా స్వరం వినడానికి. సేమ్ థింగ్, నువ్వు రోజు దేవుని స్వరం వినడం నేర్చుకున్న అమ్మాయిలు అబ్బాయిలు, నీ ట్యూన్ చేసుకొని చెవుని దేవుని స్వరానికి బయట ఉన్న స్వరాలకి డిఫరెన్స్ని నీకు దేవునితో గడిపే సమయం ద్వారా వస్తుంది, మామూలు రాదు నీకు. నెక్స్ట్ మరొకటి చూద్దాం, త్రూ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము లేకుండా ఏ స్వరమైనా ఏమంటారు చెప్పే కదా, సౌండ్ అండ్ లైట్ అయినా అది దేవుడి నుంచి వచ్చింది కాదు. ఎల్డర్స్ కొన్నిసార్లు దేవుని యొక్క చిత్తము ఎల్డర్స్ ద్వారా కూడా తెలుస్తుంది. దేవుని వాక్యాన్ని కాంట్రడిక్ట్ అవ్వకూడదు. సో ఎల్డర్స్ గారు చెప్పినప్పుడు కూడా మీరు మళ్ళీ దేవుని వాక్యం దగ్గర రావాలి. మళ్ళీ మీరు ఇది ఎంతవరకు ప్రభా నువ్వు చెప్పండి ప్రభా, వాళ్ళ అంకులు చెప్పారు ఏం చెప్పారు ఎంతవరకు చెప్పండి ప్రభా. ఓకే, నెక్స్ట్ వచ్చేదంటే సర్కమ్స్టెన్సెస్ ద్వారా కూడా దేవుడు కొన్నిసార్లు చూపిస్తాడు చెప్తాను, కానీ అన్నిసార్లు దాని మీద ఆధారపడకండి. మళ్ళీ సర్కమ్స్టెన్స్ మరి చెప్తున్నా కదా, మళ్ళీ అల్టిమేట్ ఇక్కడ రావాలి. మళ్ళీ వాక్యం దగ్గరకు వచ్చి ప్రభా నేను వెళ్తాను, ఆ అబ్బాయి ఆ రంగు సెట్ వేస్తే నేను దేవుని చెప్తాం అనుకుంటాను. కరెక్ట్గా సైతంగా అరేంజ్ చేస్తాడు అసలు అదే షర్ట్ని అరేంజ్ చేస్తాడు. దేవుని చెత్తం వచ్చింది, ఎలాగొచ్చింది షర్ట్ రంగు ఇదేంటిది. సో బీ కేర్ఫుల్, సర్కమ్స్టెన్సెస్ అన్నీ కూడా దేవుని చెత్తం అనేసుకోవద్దు. మళ్ళీ అన్నిటి మళ్ళీ వర్డ్ ఆఫ్ గాడ్ దగ్గర రావాల్సిందే, దేవుని వాక్యం దగ్గర రావాల్సిందే. మీరు రోజు దేవుని వాక్యం చదవకపోతే మీకు ఎలా తెలుస్తుంది? సర్కమ్స్టాన్సెస్ అంటే యోనా పారిపోవడానికి ప్రయత్నించాడండి, మరి అక్కడ సర్కమ్స్టాన్స్ కోఆపరేట్ అవ్వే కదా, రెడీగా ఉన్నది కదా, దేవుని చిత్తం అయిపోయింది అది అంతే. నెక్స్ట్ మరొకటి ఏంటంటే బివేర్ ఆఫ్ విజన్స్ డ్రీమ్స్ అండ్ ప్రాఫెసెస్ చెప్పాను, ఇందాక చెప్పాను. ఇక్కడ ఒకటి ఉదయం దేవుడు నాతో మాట్లాడిన చెప్తాను. నేను జకరియా చదువుతున్నాను, 4వ అధ్యాయంలోని అన్ని దర్శనాలు చూస్తుంటారు కదా, దర్శనాలు చూసి 4 దర్శనాలు అయిపోయి దర్శనాలు చూసి వాళ్ళ మీనింగ్ అర్థం చేసుకొని అలిసిపోయాడండి. అలిసిపోయి డానియేలు పడుకొని పోయి మళ్ళీ లేపి 5వ దర్శనం చూపిస్తుంది. అక్కడ ఆ దైవజనుడు ఏంటన్నాడంటే, దానియేలు దర్శనాలు చూసి అలిసిపోయాడు, మరి ఈ దినాల్లో ప్రవక్తలు అస్సలు అలసట రావట్లేదండి, ఇలా చూస్తారు కళ్ళు మూస్తారు దర్శనం చెప్పేస్తారు. జాగ్రత్త అలాంటి దర్శనాలతో, బీ కేర్ఫుల్. అలాంటి జాగ్రత్త అలాంటి దర్శనాలతోని ఆ దినాల్లోని దర్శనాలు చూసి దాని అర్థాలు చెప్పుకోవడానికి అలిసిపోయేవారు ప్రవక్తులు.
ఈ దినాలు కళ్ళు మూస్తే వచ్చేస్తాయండి, కళ్ళు మూస్తే పిక్చర్లు వచ్చేస్తాయి. దర్శనాలు వచ్చేస్తాయి. రీసెంట్గా Be very careful. రీసెంట్గా ఒక పెద్ద ఆయన పేరేంటి చెప్పండి, చూస్తున్నాను ఫ్యాన్ గాలి బాగా తిరుగుతుంది, నేను నా వశంలో లేనన్నాడు. ఫస్ట్ టైం ఫ్యాన్ గాలి బాగా తిరుగుతుంది, ఎంత తిరిగిందో మనకు తెలిసిపోయింది రీసెంట్గా. ఓకే, దాని రెండోది ఇంకోటి చెప్పు, కారు ఒకటి. మా తెలంగాణలోనే మన వాళ్ళ తెలంగాణ, నేను తెలంగాణ బట్ ప్రస్తుతానికి ఓకే, ప్రస్తుతానికి ఇంకా స్టిల్ నేను ఓకే ఓన్ యువర్ ప్లేస్, ఓన్ మై ప్లేస్, బట్ అంతే. సో అక్కడ కూడా అదే చూసి చెప్పాడు, కారు కొంచెం గాలి తగ్గినప్పటికీ వేగంగానే వెళ్తుంది అన్నాడు. అక్కడ అది పోయింది. ప్లీజ్ దయచేసి ప్లీజ్ డోంట్. అంటే బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు, బీ కేర్ఫుల్, దయచేసి మీరు వాళ్ళ కోటాలకు వెళ్ళిపోవడాలు, టీవీలో పెట్టేసుకొని వినేడాలు చేయకండి దయచేసి. మిస్గైడ్ చేస్తారు. ఇప్పుడు సంఘంలోని వాక్యం బ్యాలెన్స్డ్ గా టీచ్ చేస్తున్నప్పుడు, కష్టపడి కాపరి మిమ్మల్ని ఫీడ్ చేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ వెళ్ళేసి కన్ఫ్యూజ్ అవ్వు, మళ్ళీ ఆ మొదటి స్టేజ్కి వచ్చేదని మళ్ళీ అలసనమ్మ. ఓకే, నెక్స్ట్ మరొక కారణం, మిస్సింగ్ కదా, సారీ నేను ఎక్కువ వస్తానంటే సర్కమ్స్టెన్స్, బిహేవియర్ ఆఫ్ రీజన్స్, తర్వాత పేరెంటల్ అప్రూవల్. ఇక్కడ మళ్ళీ నేను బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నాను. పేరెంట్స్ అప్రూవల్ కూడా తీసుకోవడం మంచిది, కాదంటం లేదు. ఒకవేళ పేరెంట్స్ నీకు దేవుని చెప్తారు బాగా తెలిసినప్పుడు కూడా మీ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, వాళ్ళకి ఇంకేం ఉన్నాయి, వాళ్ళకి క్యాస్ట్, వాళ్ళకి ఇది అది అన్నీ ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సో వాట్ టు డూ? అప్పుడు ఏం చేయాలి? వాట్ యు విల్ డూ? చెప్పండి, యవనస్తులారు చెప్పండి. అప్పుడు ఎవరికి విధేయత చూపించాలి? చాలా ఈజీ చెప్పేస్తారు దేవుడికనే, అక్కడ తెలుస్తుంది. మగవాళ్ళకైనా అమ్మాయిలకి తెలుస్తుంది అక్కడ. అమ్మాయిలే నిలబడుతున్నారు, వీళ్ళే గెంతులేస్తున్నారు. లేచింది మహిళా లోకం. అయినా ఈవెన్ ఇన్ ది గాన్ డేస్ చూస్తే ఇన్ ద EU సర్కిల్ ఆల్సో పెళ్లి లేకుండా అలాగ ఉండిపోయారు, కానీ దేవుని చిత్తంతో కాంప్రమైజ్ అవ్వడానికి ఇష్టపడలేదు. సో పేరెంట్ల అప్రూవల్ కావాలి కాదంటలేదు, కానీ వాళ్ళు కొంత టైం ఇవ్వండి, వాళ్ళకి ప్రార్థన చేస్తున్నాండి, ఒక టైం ఇవ్వండి. ఇంకా నీకు ఒప్పుకోవట్లేదు, పాస్టర్తో మాట్లాడండి, ఎల్డర్స్తో మాట్లాడండి, దాన్ని గో హెడ్. ఇక్కడ కొంచెం కిటకిటలు ఆడుతుంది, కానీ దమ్ము ఉండాలి అది చేయాలంటే. పేరెంట్ల అప్రూవల్ ఎందుకు దేవుని చిత్తం మిస్ అయిపోతాడు? ఫస్ట్ పడుతుంది రిజర్వేషన్స్. ఆల్రెడీ ఏంటి రిజర్వేషన్స్ చెప్పారు కదా, క్యాస్ట్, తర్వాత డబ్బులు, అవన్నీ చాలా ఉన్నాయి రిజర్వేషన్స్, అందము, చాలా రిజర్వేషన్స్ ఉన్నాయి. రెండో కారణం మనం అయిపోవడానికి, మిస్ అయిపోవడం కారణం దేవుని నమ్మడం కష్టమైపోతుంది. మూడో కారణం దేంతో అంటే దేవుడు మన కొరకు ఏమైనాడో, ఆయన మన కొరకు ఏం చేయగలడో అన్న గ్రహింపు, నాలెడ్జ్ లేకపోవడం. నాలుగోది గివింగ్ ఇంపార్టెన్స్ టు పేరెంట్స్ టు దాన్ గాడ్. నీ దేవుని కంటే మీ అమ్మా నాన్న చెప్పిన దానికి ఎక్కువ నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తే, తల్లిదండ్రులారా కన్నీళ్ళతో బ్లాక్ మెయిల్ చెయ్యొద్దండి, యు ఆర్ ఆన్సరబుల్ టు గాడ్. అంటే ఏం చేస్తారంటే, అవునరా 9 మాసాలు మోసపోయించా, నా కొడుకు కాకుండా పోతున్నాడు అనేసరికి దెబ్బకి కొడుకు 6 ప్యాక్ అంతా కరిగిపోతుంది. ఓకే, సో పేరెంట్స్ జాగ్రత్త వినండి దయచేసి. అందుకే నీ దేవుడైన యెహోవాతో యోహో అని నీ పూర్ణ చెప్పండి అమ్మది, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ ఆత్మతోను. హృదయం అంటే ఏంటి? హృదయము మన భావోద్రేకాలకి కుర్చీ, భావోద్రేకాలు కదిలిపోతాయి. అది అందుకే అంటున్నా, నీ హృదయం అంతటితో నీ భావోద్రేకాలు కదిలినా కూడా ఫస్ట్ నీ భావోద్రేకం ఎవరికి చెందుతుంది? రైట్. సో హార్ట్ ఈస్ ద సీట్ ఆఫ్ ఎమోషన్స్. సో విత్ ఆల్ యువర్ ఎమోషన్స్ లవ్ యువర్ గాడ్ అంటున్నాడు అక్కడ, నీ పూర్ణ హృదయంతో అంటే అక్కడ. రైట్. అండ్ దెన్ మరొకటి కారణం, ఎందుకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి బాబు? గవర్నమెంట్ 18 సంవత్సరాలు, అది 21 సంవత్సరాలు వాళ్ళకి కాదు. ఓకే, నేను దాన్ని కాదు. 18 సంవత్సరాలకి ఒక అమ్మాయి పెళ్లి చేసేసుకోగలుగుతుంది, గర్భం ధరించగలుగుతుంది, పిల్ల కనగలుగుతుంది. బట్ క్యాన్ షీ ప్లే ద రోల్ ఆఫ్ అ మదర్ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్? ఆ మెచ్యూరిటీ ఉంటుందా? ఉండదు. ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, ఇంటలెక్చువల్ ఫిట్నెస్ ఉండాలి. అంటే ఇంటలెక్చువల్ ఫిట్నెస్ అంటే ఈడేమొచ్చి ఎంటెక్ చదువుతాడు, జస్ట్ ఆ అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. దేవుడు చూపించాడు, దేవుని వాక్యాన్ని నేను ఇదే చూపిస్తానన్నా అని పెద్ద హీరోలు దిగించి వెళ్తాడు. దాని తర్వాత మళ్ళీ జీరో. ఆమె దేవుని తీసుకుంటున్నాడు, ఆమె ఏది అసలు చూపించడు. ఎందుకంటే ఇంటలెక్చువల్. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఫిట్నెస్ ఉండాలి. ఫైనాన్షియల్ ఫిట్నెస్ అంటే బాయ్స్ కి ఉండాలి.
కుటుంబాన్ని పోషించే సామర్థ్యం మీకు వచ్చినంత వరకు డోంట్ వెయిట్ గో ఫర్ చేయండి, మ్యారేజ్. వెయిట్ చేయండి. మా నాన్న బాగా సంపాదిస్తున్నాడు, Next, మాకు spiritual మాకు fitness ఆస్తి ఉండాలి. చాలా ఉన్నది. నో. స్పిరిచువల్ ఫిట్నెస్ ఉండాలి. అంటే ఆత్మీయంగా ప్రస్తుతం రక్షించబడాలి. రెండోది ఒక అబ్బాయిగా, ఒక కాబోయే భర్తగా ఆ యొక్క మెచ్యూరిటీలోకి నువ్వు కొంత ఆత్మీయ నాయకత్వం తీసుకునే ఫిట్నెస్ నీకు ఉండాలి. నువ్వు ఒక భార్యగా, కాబోయే ఒక తల్లిగా ఆ యొక్క ఏమంటారు లోబడే గుణం, ఇవన్నీ నీలో అవుతున్నాయి లేదు. ఈ రెండు ఫిట్నెస్ చాలా అవసరం. ఈ నోట్స్ నేను పంపించేస్తున్నాను, ఎలాంటి ప్రయారిటీస్ ఉండాలో. అద్భుతమైన సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ప్రయారిటీస్ అన్నీ కూడా అద్భుతమైన నోట్స్ ఇదంతా పంపిస్తున్నాను మీకు. మీరు జాగ్రత్తగా దాన్ని వాటిని చూసుకోండి. ఓకే, రైట్ 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 ఓకే. ఓహో, కంక్లూజన్ నేను చేయలేదు, మర్చిపోయాను. వరుస చేస్తానండి, కంక్లూజన్కి వచ్చేస్తున్నాను. రైట్, ఒకసారి అంతా చదువుదాం దీన్ని. రైట్, 127:1 ప్రకారం, దేర్ ఇస్ నో అదర్ లవ్లీ, ఫ్రెండ్లీ, చార్మింగ్ రిలేషన్షిప్, కంపెనీ ఆర్ కమ్యూనియన్ దాన్ ఎ గుడ్ మ్యారేజ్. God leads his children to their life partners in a very beautiful manner. Philippians 2:13 says, God works in us to will and to work for his good pleasure. Right? గాబరా పడిపోకండి, భయపడిపోకండి. ఏజ్ దాటిపోతుంది. ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ ఓన్లీ. సోని నెంబర్ అంతే. భయపడిపోద్దు. ప్రత్యేకంగా మన ఇండియన్ కాంటెక్స్ట్లో ఆఫ్ కోర్స్ ఇప్పుడు వెయిట్ చేస్తారు గర్ల్స్ 30-31 అయినా ఇలా గాబరా పట్టలేదు. చాలా కూల్గా ఉంటున్నారు వాళ్ళు. కొంతమంది మరీ ఓవర్ కూల్గా ఉంటున్నారు, అది కూడా ప్రమాదమే. అంటే కూలుకుంటున్నారంటే కొంతమంది దేవుల్లో కూలుకుంటారు, కొంతమంది సెల్ఫిష్ ఎజెండాస్తో కూలుకుంటారు. అది జాగ్రత్తగా ఉండాలి మనం. సో అమ్మాయిలు అబ్బాయిలు జాగ్రత్త వినండి. సో నీ జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి ఈ నోట్స్ అంతా పంపిస్తాను. ఫుల్ నోట్స్ ఉంది, అదంతా పంపిస్తాను. శుభ్రం చదవండి, కాంటెస్ట్ చేయండి. మీ పాస్టర్ ప్రశ్నలు వేస్తే జవాబులు చెప్పాలి. దానికి టెస్ట్ పెడతాము వీడికి. దీనికి నేను ఖచ్చితంగా పంపిస్తాను నోట్స్. వాళ్ళకి ఇయ్యు. దీని మీద నువ్వు ఒక రోజు వాళ్ళకి యూత్ మీటింగ్లో టెస్ట్ పెట్టు. టెస్ట్ అని చెప్పి ఎక్కడ వస్తారు మళ్ళీ యూత్ మీటింగ్ చూడు మళ్ళీ అది. ఓకే, కంఫర్టబుల్ ప్రార్థన చేస్తాం వాళ్ళకి. వెరీ గుడ్. కొంతమంది ఏమో ఇప్పటికే చాలా అయిపోయింది, ఇప్పుడు ఎట్లా మళ్ళీ వెనక్కి వెళ్ళేది అనుకుంటున్నారు కదా. కొంతమంది ఏమనుకుంటున్నారు, ఎప్పుడు ప్రారంభమవుద్దు అనుకుంటున్నారు. ఒక సంగతి గమనించండి అమ్మా. అంటే ఇప్పుడు మనం కొంతమంది ఆల్రెడీ కొంత దూరం ప్రయాణం చేశారు. దేంట్లో? తప్పుడు నిర్ణయాల్లో. అది వివాహాల్లో కావచ్చు, లేదంటే కుటుంబ జీవితంలో కావచ్చు, లేదా పేరెంటింగ్లో కావచ్చు. మరి ఇప్పుడు ఏం చేయాలా? పోయిన సమయం అంతా వెనక్కి వస్తుందా? రాదు. పోయిన అవకాశాలు మళ్ళీ వెనక్కి వస్తాయా? రావు. ఒక టైం మెషిన్లో మనం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్ళిపోగలమా? మళ్ళీ ఇప్పుడు మనం ఫ్యామిలీ కాన్ఫరెన్స్ అంతా విన్నాం కాబట్టి ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ చేసుకుందాం అంటే కుదురుద్దా? చెప్పండి, కుదురుద్దా? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఈ 3 రోజులు లెసన్స్ అన్నీ ఏం చేయాలి? ఈ 3 రోజులు నోట్స్ అంతా ఏం చేయాలి? ఆల్రెడీ చాలా అయిపోయింది కదా అని కంగారు పడమాకండి. అయిపోయిందని మీరు వెనక్కి తీసుకొని రాలేరు. అయిపోయింది వదిలిపెట్టేయండి, అది మీరు ఏం చేయలేరు. కానీ కాబోయే దాని విషయంలో జాగ్రత్త పడండి. నా మాట మీకు అర్థమవుతుందా? ఆల్రెడీ కొంత లైఫ్ అయిపోయి ఉండొచ్చు, ఆల్రెడీ కొన్ని అవకాశాలు మనం పోగొట్టుకొని ఉండొచ్చు, ఆల్రెడీ మనం కొన్ని తప్పుడు నిర్ణయాలు కూడా చేసి ఉండొచ్చు. అయితే ఈ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టడం జరిగిందంటే, ఇప్పుడు మీ తప్పులు బయటకు వచ్చినాయి కాబట్టి, మీ పొరపాట్లు బయటకు వచ్చినాయి కాబట్టి ఇక నుండి గిల్ట్తో బతకడానికి కాదు. అర్థమవుతుందా? ఇప్పటి వరకు ఏదైతే పొరపాట్లు జరిగినాయో
బహుశా ఈ 3 రోజుల్లో మీకు చాలా అర్థమైపోయి ఉంటుంది. అర్థమైందా లేదా చెప్పండి? మన పొరపాట్లు అర్థమైనయా? చాలామందికి అర్థం కాదనుకుంటా. అర్థమైనయా? అసలు పొరపాట్లే లేవని కొనుక్కుంటున్నారు కదా. ఆబ్వియస్గా మనం ప్రతి ఏరియాలో ఎక్కడో చోట కొన్ని మనం ఫెయిల్ అయ్యాం, రైట్? కొంతమంది యవనస్తులుగా దేవుని చిత్తం కనుక్కునే విషయంలో ఫెయిల్ అయి ఉండొచ్చు. కొంతమంది కుటుంబ జీవితంలో భర్తలుగా భార్యలుగా ఉండే విషయంలో ఫెయిల్ అయి ఉండొచ్చు. కొంతమంది తల్లిదండ్రులుగా మీకు ఇవ్వబడిన పాత్రలో మీరు ఫెయిల్ అయి ఉండొచ్చు. కొంతమంది పిల్లలు వారికి ఉన్నటువంటి పాత్రలో వాళ్ళు ఫెయిల్ అయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? దేవుని కృపచేత మనకున్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, డోంట్ థింక్ అబౌట్ ద పాస్ట్. కనీసం ఇప్పుడు మీరు విన్నటువంటి ప్రిన్సిపల్స్తో మీరు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే, మీ గతాన్నంతా కూడా ప్రభు దగ్గర ఒప్పుకోండి ఫస్ట్. డోంట్ ట్రై టు కవర్ యువర్ పాస్ట్. ఒకవేళ ఎప్పటి వరకు మీరు చేసిన పొరపాట్లు కనుక దేవుడి కాన్ఫరెన్స్లో మీతో మాట్లాడుంటే, ముందు మీరు చేయాల్సిన పని ఏంటి చెప్పనా? వెళ్ళి ప్రభు దగ్గర ఒప్పుకోండి. ఆ విషయంలో ప్రభుతో సమాధాన పడండి, మీ స్పౌస్తో మీరు సమాధాన పడండి. ఏం చేస్తారు? నేను అందుకే అన్నాను, అర్థమైందా? నేర్చుకొని వదిలిపెట్టమాకండి. మీరు నేర్చుకున్నది కనుక మార్చుకోకపోతే ఈ ఫ్యామిలీ కాన్ఫరెన్స్ వల్ల ప్రయోజనం లేదు. ఈ 3 రోజులు ఊరికే మీరేదో మీ బుర్రలు పెంచుకున్నారు, కానీ దానివల్ల ప్రయోజనం లేదు. నా ఉద్దేశం ఏంటంటే, హౌ టు గో ఫ్రమ్ హియర్. సో మీరు ఇప్పుడు దేవుడు మీతో ఏదైతే మాట్లాడాడో, మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ఈరోజే ఈవినింగ్ కావచ్చు, లేదంటే ఈ వారంలో కావచ్చు, మీకున్న వీలుని బట్టి అతి త్వరగా చేయండి. మళ్ళీ పోస్ట్పోన్ చేయొద్దు. అర్థమైనా? కొన్ని రోజులు అయ్యేటప్పటికీ మళ్ళీ ఇప్పుడున్న మంట అప్పుడు ఉండదు. ఈ 3 రోజులు నాకు తెలుసు మంచి హీట్ ఎక్కింది వాతావరణం. ఇక్కడ ఏసీలు కూడా పనిచేయట్లా. అర్థమవుతుందా? ఆ పొగలు మాకు అర్థమవుతున్నాయి. ఎందుకు? ఏసీలు ఉన్నా కానీ అంత చాలా వేడివేడిగా ఉంది. కారణం ఏంటి? వస్తున్నాయి బయటికి. ఏమొస్తున్నాయి? అవర్ పాస్ట్ మిస్టేక్స్, పాస్ట్ ఫెయిల్యూర్స్. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ముందు ఆ విషయాలు ప్రభు దగ్గర ఒప్పుకోండి. ఎందుకంటే గతాన్ని మీరు తిరిగి బాగు చేయలేరు. కానీ గతాన్ని మీరు ప్రభు దగ్గర ఒప్పుకొని మీరు దాన్ని వదిలిపెట్టేయండి. వన్స్ మీరు ప్రభుతో మీరు సమాధాన పడి, మీ భార్యాభర్తలతో మీరు సమాధాన పడిన తర్వాత, ఇక ముందు మీరు ఏదైతే విన్నారో ఆ వెలుగులో మీ కుటుంబాలు నడిపించుకోండి. అంతేగాని అదిగో అప్పుడు మళ్ళా పద్దాక వెనక నుండి తీసుకొస్తే ఒకరినొకరు బ్లేమ్ చేసుకొని ఆ బ్లేమ్ గేమ్ నడిపించాల్సిన సంస్థ లేదు. బట్ ఇప్పుడు మీకు అర్థమైంది కనుక ఆల్రెడీ ఇప్పుడు ఆ నోట్స్ కూడా ఇస్తున్నారు. మీరు వ్యక్తిగతంగా స్టడీ చేసుకోండి. తద్వారా ఎక్కడెక్కడైతే మార్పులు చేసుకోవాలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడో, బీ ఆనెస్ట్ విత్ గాడ్ అండ్ బీ ఆనెస్ట్ విత్ ఈచ్ అదర్. అర్థమవుతుందా? దేవునితో మీరు ఆనెస్ట్గా మీ జీవితాలు, మీ కుటుంబాలు, లేదంటే మీ పేరెంటింగ్ స్టైల్స్ కానీ అవన్నీ సరి చేసుకోండి. రెండోది, ఒకరితో ఒకరు సమాధాన పడండి. అర్థమవుతుందా? ఒకరితో ఒకరు ఆనెస్ట్గా ఒప్పుకోండి, అక్కడితో వదిలిపెట్టేయండి. ఎందుకంటే దేవుడు మన పాస్ట్ను బట్టి మన ఫ్యూచర్ డిసైడ్ చేయడు. మన పాస్ట్ మనం ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు మన పాస్ట్ అంతా కూడా తుడిచివేయబడుతుంది. సో మన ఫ్యూచరు ఇంకా చక్కగా ఇక నుండి గనక మన మంచి పేరెంట్స్గా ఉండాలన్నా, లేదంటే మంచి హస్బెండ్స్ వైఫ్స్గా మనం ఉండాలన్నా, ఈ 3 దినాల్లో మీరు నేర్చుకున్నటువంటివి భవిష్యత్తులో మీరు అప్లై చేసుకోండమ్మా. ఇక నుండి అయినా మీ కుటుంబ జీవితాలు అద్భుతంగా కొనసాగుతాయి. అర్థమవుతుందా? ఏం వరి అవ్వద్దు.
గాడ్ విల్ బిల్డ్ యువర్ ఫ్యూచర్. క్రైస్తవ్యంలో దేవుల్లో ఉన్న గొప్పతనం అది. కాబట్టి ఇక వెనక్కి వెళ్ళిపోయి మీరు తవ్వుకొని అవన్నీ కట్టిపడేయండి, అక్కర్లేదు. దేవుని దగ్గర చెప్పుకోండి, మీరు ఒకరితో ఒకరు చెప్పుకోండి, అక్కడితో వదిలిపెట్టండి. ఇక నుండి రాబోయే భవిష్యత్తులో బీ గుడ్ హస్బెండ్స్, గుడ్ వైఫ్స్, గుడ్ ఫాదర్స్, గుడ్ మదర్స్ అండ్ గుడ్ చిల్డ్రన్. సాతాను గారికి తెలుసు ఈ కాన్ఫరెన్స్ యొక్క విలువేంటో. అందుకని వాడు ఏం చేస్తాడు? ఆటంకాలు కలుగు చేస్తాడు. కానీ దేవుడు తన సర్వాధికారులు ఏం చేస్తాడు కదా, వాటన్నింటిని కూడా రూల్ అవుట్ చేసేసి తన సర్వాధికార ప్రణాళికను నెరవేరుస్తాడు. గనుకనే ఈ 3 దినాలు మనం చక్కగా ఎటువంటి ఆటంకం లేకుండా కాన్ఫరెన్స్ కలిగి ఉండగలిగాం. సో అందుని బట్టి దేవునికి స్తోత్రం, ప్రభుకు వందనా తెలియజేద్దాం. ఎందుకంటే అమాంగ్ చాలా కన్ఫ్యూజన్స్ ఉండే ఈ వారంలో, కానీ దేవుడు అద్భుతంగా ఈ 3 దినాలు కాన్ఫరెన్స్ నడిపించాడు. అన్నని అక్కని కూడా చక్కగా వాడుకున్నాడు. అనేకమైన అనుభవాలు కదా మనం నేర్చుకోవటానికి దేవుడు కృప చూపించాడు కదా. ఇక నుండి మనము గతానంతా కూడా వదిలిపెట్టి, దాన్ని వదిలిపెట్టి అంటే మీరు ప్రభు దగ్గర వదిలిపెట్టండి. అర్థమైందా? హ్యాపీగా చేతులు దులిపేసుకొని వెళ్ళిపోమాకండి. ప్రభుతో సమాధాన పడండి, మీరు ఒకరితో ఒకరు సమాధాన పడండి. ఇక ముందుండి చక్కటి కుటుంబాలు కట్టబడాలి. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవా నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం ప్రభా. ఈ 3 దినాలు కూడా ఎన్నో విలువైన విషయాలు ప్రభా మా గమనానికి మీరు తీసుకొచ్చారు. ఎన్నో ఆటంకకరమైన పరిస్థితుల్లో ప్రభా మీరు తిరిగి ప్రభా ప్రతి దాన్ని కూడా తీసివేసి ఈ 3 దినాలు కూడా చక్కటి కాన్ఫిడెన్స్ కలుగుంటానికి దేవా మీరు చూసిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభా. మా గతాన్ని బట్టి కాక మా భవిష్యత్తులో నీవు నడిపించే దేవుడు గనక ప్రభా, గతంలో మేము చేసిన పొరపాట్లు అన్ని రంగాల్లో ప్రభా నీ సన్నిధిలో మేము ఒప్పుకోవటానికి, నీ సన్నిధిలో ప్రభా మేము కుటుంబాలుగా సమాధాన పడటానికి, ఇక నుండి ప్రభా నీవు నేర్పించిన దాన్ని బట్టి మా జీవితాలు మా కుటుంబాలు సరిచేయబడటానికి దేవా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మా బలహీనతలు మీకు తెలుసు ప్రభా, మా యొక్క పొరపాట్లు, మా యొక్క పాపము, మా విధేయత మీకు తెలుసు. అయినప్పటి ప్రభా మా బలము చేత కాదు, నీ ఆత్మ చేత నువ్వు నీ కార్యాన్ని జరిగించేటువంటి వాడు గనక ప్రభా నీ ఆత్మ ఆధీనంలోకి ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని తీసుకొస్తా ఉంటున్నాం. ఈ 3 దినాల్లో ప్రభా మీరు ఎన్నో విషయాలు వారితో మాట్లాడారు కనుక ఈ సహవాసాన్ని మీరు దీవించండి ప్రభా. ప్రతి ఒక్కరిని మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. ఇక నుండి ప్రభా మరి కుటుంబ జీవితాలు మీరు కోరుకున్న రీతిగా ప్రభా ముందుకు కొనసాగటకు ప్రభా అన్ని ఏరియాస్లో కూడా ప్రభా మేం బలం పొందుతూ ప్రభా మేము సరి చేసుకుంటూ క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మార్చబడినట్లుగా అది మా వ్యక్తిగత జీవితాల్లోనూ కుటుంబ జీవితాల్లోనూ మా పరిచర్యలో కూడా ప్రభా అట్టి కృప మీరు మాకు దయచేసి మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. మమ్మల్ని అందరినీ మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభా మరి ఎంతోమంది యవనస్తులు వారి పెళ్లి కావాల్సిన వారు అన్నారు కనుక వారి వివాహాల్లో ప్రభా సరైన నిర్ణయాలు తీసుకోవటానికి దేవా మీరు కృప చూపించండి. అదే రీతిగా యవన ప్రభా కుటుంబాలు ఉన్నాయి ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా మరి టీనేజ్ పిల్లలు ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. ప్రతి దశలో కూడా వచ్చేటువంటి ఛాలెంజెస్ని ప్రభా గుర్తించి ఆ విషయాల్లో ప్రభా నీ యొక్క సహాయంతో ప్రభా మన బలపరుచుకొని ప్రభా ముందు కొనసాగుటకు కావాల్సిన కృపను దేవా మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ నీ కృపను ప్రభా మేము ఆధారం చేసుకుంటున్నాం. నీ సర్వాధికార చిత్తమునకు ప్రభా ప్రతి కుటుంబాన్ని అప్పగించుకుంటూ మాకంటే ప్రభా మా జీవితాల గురించి నీ ప్రణాళిక గొప్పది ప్రభా, నీకున్న ఆలోచనలు గొప్పవి గనక అట్టి నీ ఆలోచనలకు నీ ఉద్దేశాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ
మా జీవితాల ద్వారా, మా కుటుంబాల ద్వారా నీకే సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ ఈ 3 దినాల్లో కూడా ప్రభా నీవు చూపించిన కృపను బట్టి ప్రతి ఏర్పాటులో కూడా దేవా నీవు సహాయం చేశావు. అన్ని కూడా మీరు సమృద్ధిగా దయచేశారు. అందును బట్టి ప్రభా మీకు వందనాలు. ప్రభా నీ నమ్మకత్వాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు. సంఘముగా ప్రభా మేము ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు ప్రభా నీవు జరిగిస్తుండగా ప్రభా ఇక నుండి ప్రభా ఇంకనూ నీ కొరకు నమ్మకంగా జీవించడానికి నీ నామ మహిమార్థమై ప్రభా ముందుకు కొనసాగటకు దేవా మీరు సహాయం చేయమని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తూ నామ తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారికి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడై ఉండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. తిరిగి రేపు